మేడం మేడం. సార్ మణి గారు ఒక సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఒకసారి ఆవిడ వేదిక మీదకి పిలుస్తాను. ఓకే. మణి గారు రండి. నమస్తే. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము రాంపల్లి డబుల్ బెడ్రూమ్ అని మొన్న కేసీఆర్ ఇచ్చింది సార్ కేసీఆర్ మేడం. గారు. ఓకే. అయితే అక్కడికి వెళ్ళినాక కొంచెం ప్రాబ్లమ్స్ అయినాయి మేడం. మాకు తెలియకుండా మా వారిని నమ్మినాము, కానీ మాకు లిఫ్ట్ అంటూ ప్రాబ్లం క్రియేట్ చేసింది మేడం. ఒకటి అసలు ఏం జరిగిందో డీటెయిల్డ్ గా చెప్తారా కొంచెం? చెప్తాం మేడం. ఫస్ట్ మాది మా ఇంటి పక్కనే వీళ్ళు ఉంటుండే, మా ఆయన మేడం వాళ్ళు మీది ఫ్యామిలీ డిస్ప్యూటా సోషల్ కష్టాల? ఫ్యామిలీది మేడం. మీ భర్తకి మీకు గొడవలు? ఓకే. పెళ్లి ఎప్పుడు అయింది? ఎంతమంది పిల్లలు? మీ ఆయన ఏం చేస్తారు? ఇవి చెప్పండి. అదే మేడం, మా ఇంటి పక్కనే రెంట్కుంటుండే వీళ్ళు. మీకు మా పెళ్లి వారు- ఎప్పుడు అయింది? మా 2000 లో మ్యారేజ్ అయ్యింది. లవ్ మ్యారేజా అరేంజ్ లేనా? లవ్ మ్యారేజ్ అంటే మా పక్కకి ఉన్నారు కానీ లవ్ చేయలేదు మేడం మేము. అయితే పెద్దవాళ్ళు వాళ్ళ- చూసి చేస్తారా? మా వదిన వాళ్ళు ఏం చేసిరంటే, మా వదిన వాళ్ళు రిలేటివ్ వీళ్ళు. అయితే పక్కకి అమ్మాయి ఉంది కదా, మంచిగానే ఉంది కదా, చేసుకోండి అని 25 ఏళ్ల చెప్తే- క్రితం మీ ఆయన వాళ్ళు మీ పక్కన ఉండేవాళ్ళు, ఆ, తెలిసిన పక్క సంబంధాలే కాబట్టి మాట్లాడుకున్నారు. అరేంజ్డ్ మా మ్యారేజ్. వదిన వాళ్ళకు రిలేటివ్ అంట వీళ్ళు. ఓకే. సరే, అయితే ఓకే. వాళ్ళు ఉండి పక్కకి అమ్మాయి ఉంది కదా, మంచిగానే ఉంది కదా అని చెప్పి చేస్తారు. మాట్లాడారు. పిల్లలు ఎంతమంది? నాకు ఒక పాప, 2 బాబులు మేడం. ఓకే. అమ్మాయి పెళ్ళైనంత వరకు బానే ఉన్నారా మొత్తం? పెళ్ళైనంత వరకు అంటే ఆయన ఎప్పుడు పనికి ఇంకా వెళ్తే 3 years బాబు, చిన్న బాబు అయినప్పటి నుండి ఇంట్లోకి వెళ్తలే అని చెప్పి నేను బయటికి పనికి వెళ్ళాడు మేడం. ఏడ పనికి పోయినా సంబంధాలు పెట్టేస్తాడు. అనుమానాలా? సంబంధాలు పెట్టేస్తాడు ఏడ పని చేసినా గానీ. మీ ఆయన ఏం పని చేస్తారు? సెంటరింగ్ పని చేస్తాడు. మీరమ్మా మీరు ఇంట్లోనే ఉంటారు? నేను ఇంత ముందుకు ఒక శిష్యుల కంపెనీలో అని అట్లా వర్క్, ఇంకా అట్లా వర్క్ వెళ్తూ ఇక డోర్ల కంపెనీలో అప్పుడు 90 రూపీస్ ఉంటుండే మేడం. 150 ఇచ్చే దాంట్లోకి వెళ్ళినాం. నేను, మా తోటి కోడలు, వాళ్ళ చెల్లి అవుతుంది, ఆమె, ముగ్గురు కలిసి వెళ్ళినా కానీ అక్కడ రిలేషన్ పెట్టి ఏం కంపెనీ అమ్మా అది? డోర్లు చేస్తారు. లామినేషన్ డోర్లు, డిజైన్ లామినేషన్ డోర్స్. కూల్ రిలాక్స్. వాటర్ కావాలా? స్లో పరిగెట్టకండి. అయితే అట్లా పనికి వెళ్ళినా గానీ అక్కడ కూడా రిలేషన్ పెట్టింది. ముగ్గురు పిల్లల తర్వాత? ముగ్గురు పిల్లల వరకు అసలు ఏమీ అనలేదు? అంత మాత్రం మంచిగా ఉండేది. ఏదో చిన్న చిన్న గొడవల లాగా వస్తుండే గానీ ఏమి ఎక్కువ అంటే పెళ్ళైన ఒక 5 ఏళ్లకా 6 ఏళ్లకా? 5-6 ఏళ్ల కంటే ఎక్కువ శాతం అంటే టార్చర్ మా పాప మెచ్యూరి ముందు మేడం. అంటే ఈ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి? ఇప్పుడు మా పాప పెళ్ళయింది, ఒక పాప బాబు కూడా. మీరు అది చూస్తే ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ అమ్మా? అనుమానించడం ఎన్ని సంవత్సరాలు? ఎప్పటి నుంచి 10 ఏళ్ల నుంచా 15 ఏళ్ల నుంచా? మీ పెళ్ళై 25 ఏళ్ళు అయింది. మీ అమ్మాయికి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 7 years అవుతుంది. మీ అమ్మాయికి పెళ్ళి 7 ఇయర్స్. 7 సంబంధం చూసి మేము పెళ్లి చేస్తాం. నేను అప్పు తీసుకొచ్చాను, ఎట్లయినా చేసి పెళ్లి చేస్తాం. అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. అరేంజ్ మ్యారేజ్ చేసాం. మీ అమ్మాయికి 7 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. ఒక పాప, ఒక బాబు. ఓకే. మీకు 8 ఇయర్స్ నుంచి కష్టంగా ఉందా మీ ఆయనతో? మా ఆయనకు 8 years అంటే ఇప్పుడు ఆమె మెచ్యూర్ అయి కూడా 10 years అవుతుంది. 10 ఇయర్స్ నుంచి మీకు కష్టంగా ఉందా మీ అంత ఆయనతో? ముందుకు ఇక వాళ్ళతో వీళ్ళతో రిలేషన్ కలిపినా కానీ అట్లనే నడిపించేది. కానీ ఇక ఎక్కువ అంటే ఇక ఎక్కువ టార్చర్ అంటే మా అమ్మాయి మెచ్యూర్ ముందు నుంచి. సరే, మెచ్యూర్ ముందు నుంచి అమ్మా అంటే దగ్గర 10 సంవత్సరాల పాటు టార్చర్ పెట్టాడు అంతే టార్చర్ కదా? పెడుతూనే ఉండు. ఒక నిమిషం అమ్మా. 10 సంవత్సరాలు అంటే నేను ఎలా చేశానంటే కనుక పాపకు పెళ్ళి 7 సంవత్సరాలు అయింది. మెచ్యూర్ అంటే కనుక 3 సంవత్సరాలు ముందు అయి ఉండొచ్చు కాబట్టి మొత్తం 10 సంవత్సరాలు బట్టి నరకం తాగుతాడమ్మా అతను? ఫుల్ తాగుతాడు మేడం. ఇంకా ఫుల్ తాగుతాడు. ఇక ఏమన్నా అంటే ఇంక చెప్తే ఏమని మనం దగ్గర ఉన్నా గానీ దగ్గర రాదు అని అంటారు. డేట్ అయినా గానీ అట్లనే అదే కార్యక్రమంలో ఉంటాడు. మీ పిల్లల వయసు ఎంతమ్మా? పెద్ద ఇప్పుడు మగ పిల్లలు? పాపదేమో 24, బాబుదేమో 22 కంప్లీట్ అయ్యి 23 వచ్చింది మొన్న సెప్టెంబర్ 22కి. చదువుకున్నాడు. ఇద్దరు పిల్లలు చదివించాడు. ముగ్గురు చదువుకున్నారు. పిల్లల బాధ్యత తీసుకున్నాడు అతను. ఆయన పిల్లల బాధ్యత అంటే పాప పెళ్లి తెచ్చిన పైసలు ఇంకా అది కంపెనీ కాకుండా వేరే కంపెనీకి వెళ్ళినా గానీ తీసుకురా అంటారు. ఏంటంటే డబ్బులు తీసుకురా అంటారు. వాళ్ళకి నాకు రిలేషన్ పెట్టేస్తాడు. నువ్వు ఎక్కడన్నా అప్పు తీసుకురమ్మంటాడు, తీసుకొస్తే నీకు రిలేషన్ ఏం చూసి ఇచ్చారు నిన్ను? మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉంది. మళ్ళా ఇద్దరం పోయి తెస్తాం. తెచ్చినా గానీ ఈ రిలేషన్ పెట్టేస్తాడు. రెండో బాబు ఏం చేస్తున్నాడు? రెండో బాబు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంత ముందుకేమో ఇక్కడ సెట్టింగ్ దాంట్లో చేసిండు. చదువుతున్నారా? ఒక అబ్బాయి ఏమో ఒక అమ్మాయి ఏమో డిగ్రీ కంప్లీట్ చేసింది అమ్మాయి, మా అమ్మాయి. మళ్ళీ ఇంకొక అబ్బాయి ఏమో 2nd year చేసి డిగ్రీ దీనికి రాస్తూ మళ్ళీ ఆపేసిండు. జాబ్ చేస్తున్నాడు. పని ఏం పని? అదే ఫిలిం సెట్టింగ్ దాంట్లో అదొకటి ఇదొకటి చేస్తాడు, సరిగా చేయట్లేడు. అట్లా రెండో అబ్బాయి ఏం చేస్తాడు? రెండో అబ్బాయి స్కిన్ కేర్ లో చేస్తారు. ఓకే. ఇద్దరు పనిలోకి వెళ్ళిపోయారు. తెచ్చి మీకే ఇస్తారా ఇంట్లో? నాకే ఇస్తారు. ఈ మధ్య వెళ్తుండే ఒక 10 months అవుతుంది చిన్న బాబు ఒకటి. అయితే ఇక మేము ఇల్లు అక్కడ నందనవనంలో ఇల్లు ఉంది మేడం. ఆ ఇంటి పేపర్లు పెట్టి 2 లక్షలు తీసుకుండే. వాళ్ళు వచ్చి పైసలు అడిగినా గానీ ఈయన మొహం చూపియాడు, చూపియాడు, గొడవ పెట్టేసుకుంటాడు.
గొడవ పెట్టేసుకుంటారు. పిల్లలు వస్తే మమ్మీ వాళ్ళు ఇట్లా మొత్తుకొని పోతారు అట్లా మొత్తుకోతారు అని చిన్న అబ్బాయి ఒప్పుకుండా అతనికి డబ్బులు కూడా. ఎందుకు 2 లక్షలు అప్పు చేశారు? ఒకసారి ఇట్లనే నేను తీసుకుని నేను చేస్తాను, నేను అదేం తిరుపుతా కానీ అది ఇది అని చెప్పి ఇంట్లో ఇబ్బంది. 2 సంవత్సరాలు ఇంట్లో పనికి పోలే మేడం. ఏం చేశారు అప్పు చేసి డబ్బులు? పనికి పోలేదు అతను. ఆహా, మీరు అదే ఫ్లో లో ఉన్నారు. 2 లక్షలు అప్పు తీసుకున్నారు కదా, ఆ డబ్బులతో ఏం చేశారు? ఇంట్లోకే మేడం. ఇంటికి ఇంట్లోకి ఖర్చుల 2 లక్షలు కోసమా? ఎంతగానో అంటే వచ్చింది. ఫస్ట్ ఒకసారి 1,00,000 రూపాయలు తీసుకున్నాం మేడం. 1,00,000 రూపాయలు తీసుకొని కొన్ని చిన్న చిన్న అప్పులు ఉంటే అవి ఇవి అట్లా అట్లా సర్దుకుపోయినాం. ఉమ్. మళ్ళీ తర్వాతకి మళ్ళీ అప్పు ఏమైంది, తీసుకొని అప్పు కట్టారా? చిన్న చిన్న అప్పులు అట్లా చిల్లర చిల్లర అప్పులు ఉంటే అట్లా 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 ఇంట్లకు దానికి దీనికి దీనికని యూజ్ చేసినాం. యూజ్ చేసినాక మళ్ళీ ఏం చేసి నేను ఇండ్ల కోసం నేను చాలా మందితో డబ్బులు కట్టించారు, వేరే అతనితో ఈయనే డబ్బులు కట్టించారు. మేము అక్కడ తిరుగుతున్నాం ఇండ్ల కోసం ఆడికిడి కావాలి అవి అని చెప్పి మళ్ళా 1,00,000 రూపాయలు అప్పు చేయించి మళ్ళీ దాని ఇల్లు అలాట్మెంట్ కోసం అని తిరగడానికి కూడా ఖర్చులేని. ఓకే. అయితే ఇవన్నీ ఖర్చులు చేసినాక వాళ్ళు పైసలు అడిగితే ఇంటికి రాకపోయేది, తప్పించుకుని. మాకు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చింది కదా, పోయిండు అక్కడ ఉన్నాడు. మేము అన్నాము ఇక్కడ అప్పులకు మనం ఏ సమాధానం చెప్పకుండా పోతే ఎట్లుంటది అని మేము ఆనే ఉండే. తర్వాతకి మళ్ళీ మేము నవంబర్లో వెళ్ళినాం మేడం, డబుల్ బెడ్రూమ్కి నవంబర్లో వెళ్ళిపోయినాం. నవంబర్లో వెళ్ళిపోయినాక చేసినాక ఇక అక్కడ ఉన్నాము. ఎన్ని సంవత్సరాల క్రితం? మొన్న నవంబర్ అంటే ఇప్పుడు పోయిన లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్ వెళ్ళారు. నవంబర్లో వెళ్ళినాం మేము. నవంబర్లో వెళ్ళి అక్కడే ఉన్నాము. అక్కడ నుండి అబ్బాయి డ్యూటీకి వెళ్తుండు. పెద్ద అబ్బాయి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో అక్కడిక్కడ సెట్టింగ్ లో అక్కడ రూమ్ తీసుకొని అక్కడక్కడనే ఉన్నాడు. ఉన్నాక చేసినాక ఇక నేను అన్నా నువ్వు అక్కడిక్కడ ఉంటున్నావు కానీ శాలరీ లేదు ఏం లేదు, ఇంటికి వచ్చి ఉండని. నేను మొన్న కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినాక వాళ్ళ డాడీ కాడ పోయి ఉంటుండు. అప్పులు తీర్చేశారా? తీర్వలే మేడం. 2 లక్షలే కదమ్మా, నువ్వు పని చేస్తున్నావు, మీ అబ్బాయి చేస్తున్నాడు, 2 అద్దె లేదు. లక్షలనే లేదు మేడం. పాప పెళ్లికి తీసుకొచ్చిన అప్పు బాకీ అట్లనే ఉంది. ఓకే. అక్కడ మళ్ళీ ఊర్లో తీసుకొచ్చిన బాకీ అట్లనే ఉంది. ఇతనేమో 2 సంవత్సరాల నుండి డ్యూటీకే పోలే, పనికి వెళ్ళలేదు. ఇక చిల్లర నేను చేస్తే ఇంట్లోకి దీనిలకు. ఇప్పుడు నేను ప్రజెంట్ మిర్చి బండి పెట్టుకున్నా, ఒక 4 months అవుతుంది. ఇంటికి అక్కడ డబుల్ బెడ్రూమ్ కానే పెట్టుకున్నా. డబుల్ బెడ్రూమ్ కాడ పెట్టుకుంటే చిన్న అబ్బాయి కిరాయిలకే పోతున్నాయి నా డబ్బులు. ఇక ఈయన అక్కడ మేము పోయినాక ఒక మంచిగా ఒక 1 month వరకు డబ్బులు ఇచ్చిండు మేడం. ఎంత ఇచ్చాడు? డైలీ 1,000 రూపాయలు ఇచ్చిండు. డైలీ 1,000 రూపాయలు ఇచ్చిండు. ఇక దానికి మళ్ళీ నాన్ వెజ్ కావాలంటాడు, అది కావాలి ఇది కావాలని అన్ని అని అంటాడు. మరి నేను తీసి దాంట్లోకి వెళ్ళేది కదా మేడం ఖర్చు పెట్టేది. ఇంకా నాకు సపరేట్ అయితే రాదు కదా. అయితే దీంట్లోకి వెళ్ళి తీసి ఖర్చు పెట్టేది. ఖర్చు పెట్టిన తర్వాతకి ఎట్లా రిలేషన్ అయిందో తెలియదు మేడం. పొద్దుగాల 5 గంటలకు వెళ్తాడు. మేము అదే అనుకున్నాం 5 గంటలకు వెళ్తాడు కదా అని. 5 గంటలకు వెళ్తూ ఒక ఆమెని హస్బెండ్ వదిలిపెట్టాడు. 42 block లో ఉంటుంది ఆమె. మీకు దగ్గరలో 42 block లో ఉంటది. ఆమెతో రిలేషన్ లో ఉండిపోయింది. మాకు తెలియదు. మీరు వెళ్ళిందే 10 months బ్యాక్ కదమ్మా. ఇవ్వండి మేడం, ఫిబ్రవరి 20 నుండి కాల్ రికార్డ్స్ ఉన్నాయి మేడం. మీకున్న నాలెడ్జ్కి ఎంత కట్ట తీశారు. కాదమ్మా, నువ్వు వెళ్ళక ముందే ఉందా? నువ్వు 10 నెలల క్రితం తెలియదు సార్ మాకు. మరి ఎప్పటి నుంచి ఉంది ఈ సంబంధం? ఫిబ్రవరి ఆ కాల్ రికార్డ్ అయితే అప్పటి నుండి వెళ్ళింది. అప్పటి నుంచి నీ కాల్ రికార్డ్ ఉంది కానీ దానికి ముందునైనా ఉండుండొచ్చు. నాకు జూలై 14 కి వేరే వాళ్ళు జూలై 14 కి జూన్ 14 కి వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా డబ్బులు ఇస్తలే అది మీకు ఇల్లు అలాట్మెంట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? ఇప్పుడు రేపు అక్టోబర్ వస్తే 2 years అవుతుంది. 2 years ఎంత అనుకున్నా ఆయన ముందు వెళ్ళాడుగా నీకంటే. పోనీ 2 years నుంచి అనుకున్నా, ముందే అందుకే 2 years తీసి పెట్టారు. కాదమ్మా, ఆ అమ్మాయికి పెళ్ళి అయింది. భర్త వదిలిపెట్టిందంట. ఒక మూగ అబ్బాయి ఉండు, 22-23 years అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి హాస్టల్లో ఉంటాడు. ఇప్పుడు ఒక్కతే ఫ్లాట్ లో ఉంటది. పక్కన వాళ్ళకి అందరికి భార్య భర్తలు అని చెప్పురంట. ఈయన గుత్తకు పని పట్టుకొని కూడా ఇల్లు పని కూడా చేయించి అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఇన్ఛార్జ్ నువ్వు వెళ్ళి నాకు తెలిసిపోద్ది కదమ్మా, కుటుంబం ఉంది, 2-3 పిల్లలు ఉన్నారు వీళ్ళకి. అట్లా కూడా తెలియలే మేడం. మాకు ఏమైందంటే మా పక్కన మా పైన ఉంటారు 10th floor లో, వాళ్ళు కూరగాయలకు వెళ్తారు. ఈయన అంట నిలబడి వాళ్ళ ఇంట్లోకి పోయి ఆడ చాలాసేపు వీళ్ళు కూడా చెక్ చేసిరండి మా దగ్గర ఉండేటోళ్ళు. అయితే నేను ఒక ఆంటీతో అన్న, ఆంటీ పనికి ఇట్లా మీ కొడుకు పనికి పోతున్నాను, 1 రూపాయి ఇస్తలే ఆంటీ, మా బాధ మేమే పడుతున్నాం అది ఇది అని చెప్తే వాళ్ళ ఆయనతో చెప్పిందాను. వాళ్ళ ఆయనతో చెప్తే ఏమైందమ్మా అది అంటే, ఏంలే అంకుల్ అంటే మా కొడుకు పైసలు ఇస్తాను అంటాడు. మరి ఇస్తలే అని నేను చెప్తే ఏమో అమ్మ మరి గడైతే ఒక ఆమెను అయితే నిలబడి ఎక్కించుకొని పోతాడు, వాళ్ళ ఇంట్లోకి పోతాడు, ఆమె పూలు పెట్టుకొని రోజు పోతుంది అని చెప్పిండు. నాకు ఆ రోజు తెలిసినాక నిద్ర పట్టలేదుగా. కాదనా, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పుకుంటే మీరు వెళ్ళినాక వాళ్ళకి తెలుస్తుంది కదా ఈయనకి ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారు అని. ఏమో ఇన్ఛార్జ్ అంటుండు. మాకు అవేంది సిసి ఫోటేజ్ ఇచ్చిరు మేడం. కదమ్మా, నీకెందుకు నిద్ర పట్టలేదమ్మా? సార్ మరి మా ఫ్యూచర్ సార్, మరి మా పిల్లలు ఆయన వద్దనుకొని వదిలిపడేసావు కదా తల్లి. తాగుబోతూ అనుమానిస్తాడు, విపరీతమైన నరకు రూపాయి ఇవ్వడు. ఏం చెప్పిండంటే
మా అదేంది నా దగ్గరికి వస్తలేదు, నేను వస్తే చూసుకుంటా కదా, నేను చేస్తా అంటే మా వాళ్ళు ఏం చేస్తారు, మా వాళ్ళేమో మాదేంది ఇంటికాడ పోయి అంటూ ఉండొచ్చు కదా, మా అమ్మ వాళ్ళ సైడ్ మాధవి అని ఉంది మేడం, ఇంటికాడికి పోయి అంటూ ఉండొచ్చు కదా, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, అందరు గుడ్డిగా నమ్మినాం మేడం ఈయనని. సరే, నీకు తెలిసి ఎంతకాలం అయింది? నాకు ఆ ఫిబ్రవరిలో అదేంది జూన్ లో తెలిసింది మేడం. 3 months back మీకు తెలిసిందా? ఇంతకాలం తెలియదు. తెలిసినాక అడిగావా మీ ఆయన్ని? నేను జూన్ 15 కి చూసిన మార్నింగ్, నేను మా చిన్న బాబు వాకింగ్ చేసేస్తున్నారంటే ఇద్దరు. ఎవరు మేడం? వాళ్ళిద్దరు వాకింగ్ చేసుకుంటూ పరిచయాలు పెట్టుకున్నారా? ఆమె పొద్దుగాల మార్నింగ్ పోతుందంట పనికి మార్నింగ్ పోతా అంట. ఒక 2 సార్లు గేట్ అవతల లిఫ్ట్ ఇచ్చిరంట. అక్కడ నుండి రిలేషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, అడిగితే మీ ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఆమెను చూసినాక మా అబ్బాయి చూసి నేను చూసిన, మమ్మీ అవో పోతురు అని చెప్పి చూసినాక మాకంటే 1/2 hour ముందు వెళ్ళిన అతను, మేము వాకింగ్ చేస్తూ వెళ్ళినాము, అతను బండి మీద వెళ్ళిన అతను, ఆయనే మేము కాల్ చేసినాం. మళ్ళీ చూసినాక కొద్దిసేపటి కాల్ చేస్తే ఇక్కడ హెచ్పి గ్యాస్ కంపెనీ కాడ ఉన్నా అని చెప్పింది మేడం. హెచ్పి గ్యాస్ కంపెనీ కాడ ఉన్నా అని చెప్పి తర్వాత నేను అన్నా, నువ్వు అబ్బాయిని ఎట్లా తీసుకుపోతున్నావు అట్లా రిటర్న్ రా అని తిట్టేసిన మేడం. అంటే నేను ఎవరు తీసుకోవాలంటే మేము కూడా వెళ్ళినాం మేడం లిఫ్ట్ తీసుకొని. రిటర్న్ కాదు, తర్వాత ఏమన్నాడు ఫైనల్ గా? రాలేదు. సరే, రికార్డ్స్ చూపించినాక ఏమన్నాడు? అంతా ఫేక్ అంట మేడం, ఈ రికార్డ్ కానీ ఇలా వాళ్ళు మాట్లాడుకున్నది కూడా ఉన్నాయి. ఎప్పుడు మా అమ్మ ఎప్పుడు వచ్చిందంటే ఉగాది పండుగ రోజు వచ్చింది మేడం మా ఇంటికి. అంత రికార్డు ఫేక్ తయారు చేయాలంటే 2 సంవత్సరాలు పడుద్ది. ఉగాది పండుగకి వచ్చింది, అయితే వాళ్ళ రికార్డ్స్ కూడా ఉన్నాయి. వద్దులేమ్మా, మేము నమ్ముతాం. మీ ఆయన నమ్మట్లేదు కానీ నిన్ను మేము నమ్ముతాం. మీ అమ్మాయి ఉగాది ఫైనల్ గా ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదు అక్రమ సంబంధం? ఇప్పుడు ఆయన ఏమంటుండు, తప్పు ఎంతమంది చెయ్యరు, ఒప్పుకున్నాడు ఫైనల్ గా. అంటే ఫైనల్ గా కూడా కాదు మేడం, మేము ఆమెకు కంప్లైంట్ వేయడం పోచారం PS లో కంప్లైంట్ పెట్టినాం. పిలిపించిరు, అన్న అని ఎక్కినా అన్నది. అన్న ఎక్కితే ఇవన్నీ మేము ప్రూఫ్ చూపించాం, పోలీస్ అని కూడా ప్రూఫ్ చూపించింది మేడం. అన్న అంటే ఇవన్నీ ఉంటాయా, రికార్డ్స్ ఇట్లుంటాయా, ఇన్నిసార్లు కాల్ చేస్తారా, ఇన్ని గంటల సేపు కాల్ చేస్తారా అని చెప్పి ఆయన అన్నాడు. ఈయన పిలిచి ఈయన రాలేడు మేడం, ఆమెను PS లో పెట్టిరని చెప్పి నారాయణపురం PS లో మేము అడుగుదామని వాళ్ళ ఇంటికి పోయినాం. ఏది సీసీ ఫోటో తీసుకొని వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ తమ్ముడు అంటాడు, వాళ్ళకు కమ్యూనికేషన్ గ్యాప్ చాలా వచ్చింది, వాళ్ళ దీంట్లో తప్పేముంది, పడుకుంటున్నారా, పట్టుకున్నట్టుందా ప్రూఫ్స్ అని అడుగుతున్నారు మేడం. అయితే వాళ్ళు సపోర్ట్ చేసే వరకు ఇంకెక్కువ రెచ్చిపోయింది మేడం. అమ్మా ఇవన్నీ కాదమ్మా, ఇప్పుడు అతని క్యారెక్టర్ ఇప్పుడు కాదు, 2000 అప్పటి నుంచి అదే బ్యాడ్ ఉంది. నిన్ను అనుమానించాడు, తాగాడు, హింస పెట్టాడు. వినండి అమ్మా. మొన్న రీసెంట్ గా అంటే ఇప్పుడు ఈ మధ్య నేను ఇంట్లోకి రానియట్లే మేడం, కొట్టిండు నన్ను. నేను ఈ గొడవ అయినాక కూడా మా చిన్న బాబు ఏమన్నాడంటే, మమ్మీ మార్చుకుందాం పోనీ ఒక ఛాన్స్ ఈ మమ్మీ అని చెప్పి చిన్న బాబు ఇంకా ఉండి మాట్లాడిండు. సరేరా ఏదన్నా అయితే నీ బాధ్యతనే అని చెప్పిన. అయితే ఏం చేసి కొన్ని రోజులు మంచిగానే ఉన్నాడు, మంచిగా ఉంది మేడం. నేను ఒకటే మాట చెప్పిన, నువ్వు తాగినావంటే దాని దగ్గరికి పోతావు, నువ్వు తాగొద్దు అంటే కాలుకు దెబ్బ తాకినా తాగినా అని ఒకసారి అన్నాడు. తాగితే ఇప్పుడు కాలుకు దెబ్బ తాకినా తాగినా అంటావు, తర్వాత గుర్తుకొచ్చిందని తాగుతావు. ఇద్దరు తాగుతున్నాడంట మేడం. ఇద్దరునా? ఆమె ఫుల్ అయ్యి వస్తుంది మేడం. కాదమ్మా, ఇతను తాగుతాడని మనకి ఎవిడెన్స్ ఉంది నీ ద్వారా. ఆవిడ తాగుతుందని ఎవిడెన్స్ ఏంటి? ఎందుకంటే ఒకసారి ఆయనే అన్నాడు సార్. ఎవరు? ఈయననే మొన్న ఏదంటే నేను ఇట్లానే నీ భార్య భర్తలు అని చెప్పుకోరంట, చేసిరంట అని మనం అడుగుతాం కదా మేడం, మన బాధ మనకు ఉంటది కదా. అడిగితే నేను తాగుంటే దాన్ని పోయి అడుగుతాడు, అది తాగుతుంది అని అట్లా అన్నాడు మేడం. సరే, ఆవిడ కూడా తాగుతుంది కానీ ఇద్దరు కలిపి తాగుతారని చెప్పలేగా సార్. నా కొడుకు ఇక్కడ నుండి 10:30కి ఇంటికి వస్తాడు మేడం. 10:30కి ఇంటికి వస్తే బాబు, ఆ పెద్ద బాబు, ఆ బాబుకి ఏమైనా అయితే మేడం ఆ పిల్లగాడు చిన్న చెల్లెలో ఉంటాడు, ఈయననేమో అవుట్ ఆఫ్ కవరేజ్ పెట్టుకొని దాని ఇంట్లో ఉంటాడు మేడం. మీ అమ్మాయి పెళ్లి అయిపోయింది, మీ పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి నీ చేతికి వచ్చారు, నీకు గవర్నమెంట్ ఒక సొంత ఇల్లు ఇచ్చింది, మీ ఆయన తన్ని తరిమేసావు, హ్యాపీగా ఉండొచ్చు కదా తల్లి. ఇక్కడికి ఎందుకు? అదే కాదు, మళ్ళీ ఏం చేస్తుండంటే నువ్వు నాకు కావాలని టార్చర్ చేస్తుండు, మళ్ళీ అనే మాటలు ఊసరవిలి లాగా మాటలు చేంజ్ సరే, ఇప్పుడు మీతో పాటు ఎవరు వచ్చారు? అతనే వచ్చింది. నాకు నేను ఎవరిని తీసుకొచ్చుకోవాలి. నారాయణపురం PS లో కూడా పెట్టింది మేడం. పెడితే మీ ఆయనతో కూడా మాట్లాడి డెసిషన్ తీసుకుంటాం. సార్ మేడం నరసింహులు గారు కూడా వచ్చారు, ఒకసారి పిలుస్తాను. నమస్తే అండి, కూర్చోండి. నరసింహులు గారు చెప్పండి. చక్కగా 3 పిల్లలు, బంగారం లాంటి ఆవిడ, ఏంటండి గొడవ? తప్పు చేసిన మేడం ఇక్కడేనండి. నేను 27 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు పెళ్ళి అయ్యి 27 సంవత్సరాల నుంచి నేను తప్పు ఎందుకు చేసిన? నువ్వు కరెక్ట్ ఉంటే నేను తప్పేం చేస్తాను మేడం? అబ్బా, ఒక్క మాట, నువ్వు కరెక్ట్ లేనప్పుడు నేనేం చేస్తాను మేడం? మీరు బాగా అనుమానిస్తారంట నా మీద కూడా మేడం. లేడీస్ మేడం, నేను ఉన్న భాషను చెప్తాను. ఇక్కడ కరెక్ట్ అంటే నన్ను దగ్గర కూడా రానియదు. ఎన్ని సంవత్సరాల నుంచి? నాకు నా బిడ్డ పెద్ద మనిషి అయినా కానీ
10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి రానివ్వట్లేదా? అంటే అంటే శారీరక ఎప్పుడో నెలకు 2 నెలలకు అట్లా. మీరు తాగితే 24/7 అంట కదా మీరు? లేదు సార్, నేను సెంటరింగ్ పని చేస్తాను మేడం. సాయంత్రం ఇప్పుడు చేసేది ఆడు పని, నేను ఆడు పని. సాయంత్రం అయితే ఒక కోట తాగుతాను మేడం. ఒక కోట తాగుతాయి పనికి వెళ్ళి దిగొస్తా. ఇన్కమ్ ఎంత? 1500 వస్తారు రోజు. 1000 రూపాయలు ఆమెకి ఇస్తా. 500 నీ ఖర్చు. 500 నా ఖర్చు. అంటే పెట్రోల్ ఖర్చు, పెట్రోల్ వెళ్ళినారు పని పోతాను. ఆవిడ కూడా పోస్తా ఉంటుంది కదా, ఆవిడ కూడా ఖర్చు అవుద్దాం ఇద్దరికి కలిపి. మీ మందుకి ఆవిడ మందుకి ఎవరో ఉన్నారంట. ఎవరికి సార్? పెద్ద నేను ఎవరికి ఉండవాలి సార్. నాకు ఏదో ఏడు వెళ్ళి పెట్టుకుంటే ఆడికి వెళ్ళిపోయినా ఎటున్నా కలిసింది మేడం. కలిసింది కానీ నాకు తప్పైందని ఒప్పుకున్నాను. కాలు పట్టుకొని ఇంట్లోకి వచ్చిన. పరిచయం ఉంది మీకు ఆవిడతో? లేదు, ఇప్పుడు లేదు మేడం. అప్పట్లో ఉంది? లేదు, నీ ఒక్కటి నెలనే కలవటి నాకు అది. ఒక నెల రోజులు. ఇప్పుడు మేడం నేను ఫోన్ కూడా పోతాను మేడం, నాకు అవసరం కూడా లేదు. మరి మీ ఫోన్ రికార్డులు దద్దరిల్లిపోతున్నాయి. అంత బుక్లెట్ తీసుకొచ్చింది మీ ఆవిడ. ఇట్లా వచ్చి తీసేసి ఫోటోస్ తీపిచ్చింది. ఎందుకంటే మా ఇన్ఛార్జ్ ఉంది కదా. కాదే అండి, ఏమండి ఆయన ఆ అమ్మాయి ఒకే పేజీ 10 సార్లు ఏం జెరాక్స్ తీయలేదు. అవన్నీ వేరే రోజులు వేరే సరే సార్, నేను తప్పు చేసిన. నీకేమన్నా తప్పు చేసి వస్తుంది మీ కంప్లైంట్ నీకు ఏం కావాలంటే రాసిస్తాను. మందు మానేస్తారా? మందు మేడం సాయంత్రం ఇంటికి తెచ్చుకొని దావడం తాగుతాను. పిల్లల్ని మాత్రం కావాలి కానీ ఒక్కసారి బంద్ చేయలేను మేడం. ఒక్కసారి బంద్ చేయలేను. తాగిన ఒకసారి బంద్ చేస్తారు. నేను ఆల్రెడీ నా ఆవిడంటే ఎన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఎందుకు భరించిందంటే, తాగుపోతైనా పర్వాలా, అనుమానించినా పర్వాలా, ఏదో నా 3 పిల్లలకి తండ్రి ఉండాలి సమాజంలో అని ఆవిడ ఏదో భరించింది. ఇప్పుడు ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భరించడానికి ఆవిడ రెడీగా లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో బ్రేక్ అవుతారు. కొంతమంది తాగుబోతుని భరించలేరు, కొంతమంది తిరుగుబోతుని భరించలేరు. మీ ఆవిడ తిరుగుబోతుని భరించలేను అంటారు. నేను ఇక్కడ చెప్పండి మేడం, నీకు ఆమె నేను ఎవరితో మాట్లాడినా ఆమె అనపడుతుంది. ఆవిడ వద్దంటుంది కదా డైవర్స్ ఇచ్చే, ఆవిడ వద్దంటుంది కదా విడాకులు ఇచ్చే. నేను ఇయ్యాను మేడం, నేను ఇస్తాను మేడం. అందరు కావాలి, నాకు పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, నాకు పిల్లం కావాలి, పిల్లలు కావాలి. తాగుడు మాత్రం చాలా నిదానంగా ఆపుతారు. మీరు మాట్లాడినటువంటి దాంట్లో అన్నింటికంటే పెద్ద అబద్ధం ఏంటంటే, నిదానంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను ఆపుతాను అనేటటువంటిది అతి పెద్ద అబద్ధం. అది అవ్వదండి, వర్కౌట్ అవ్వదు. 27 సంవత్సరాల పాటు ఒక్క రోజైనా మీరు తాకుండా ఉన్నారా? ఒక పూట తాకుండా ఉన్న రోజులు ఉన్నాయా? ఉన్నాయి. 4 సంవత్సరాలు బంద్ చేసిన అడగండి సార్. మరి ఇప్పుడు బంద్ చేయండి. అయితే 4 సంవత్సరాలు ఏమైందంటే నాకు జర ఇట్నే వేయించింది. ఏది దేవుని దగ్గర తీసుకుపోయి వేయించింది. 4 సంవత్సరాలు బంద్ చేసిన కదా మీరు. మేడం ఆరోగ్యం పాడొద్దని వేయించింది భార్య. వేయించింది. 4 సంవత్సరాలు బంద్ చేసిన. 2 సంవత్సరాలు బంద్ చేసిరు మేడం. 2 సంవత్సరాలు అంతా ఇప్పుడు మొత్తం తీసేస్తారు. అది మునిగి మంచి స్నానం చేసుకుంటా ఉంటాడు. ఏమా మీ ఆయన దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి నీకు? ఏంటి మేడం? పీరియడ్స్ అయినప్పుడు కూడా వదిలేయమ్మా, 4 రోజులు వదిలే తర్వాత చెప్పు. లేదు, ఎప్పుడైనా వస్తూనే ఉంటారు. వన్ డే అన్నా కానీ అట్లయినా ఉంటారు. 2 నెలలకు ఒకసారి అంటున్నాడు, దానికి చెప్పు. అన్ని అబద్ధాలు మేడం, అన్ని అబద్ధాలు. 15 ఏళ్ళ స్టోరీ చెప్పావు. మేడం ఎక్కువ నేను తప్పు చేసిన. మేము తప్పు గురించి మాట్లాడట్లేదు, అది అడ్మిట్ అయిపోయారు, అది వదిలేయండి. మిగతా మీ ఇద్దరు అన్యోన్యత గురించి మాట్లాడుకోవాలి కదా. నేనేమనుకుంటున్నట్టే, ఇప్పుడు నేను కలిసిమెలిసి ఉండాలి అని అనుకుని ఆమె గురించి. ఎందుకంటే నేను ఆమె గురించి ఏం చెప్పా, ఇప్పుడు 3 విషయాలు ఎలిగేషన్స్ వేశారు. దగ్గరికి రాదు, విపరీతంగా అనుమానిస్తుంది. ఈ ఎలిగేషన్స్ వేశారు కదా, అందులో ఒక విషయం మేము క్లారిటీ తీసుకోవాలిగా. ఎందుకంటే 15 ఏళ్ల నుంచి రాని ఆవిడ ఇప్పుడు రోజు మీ ఇద్దరిని కలపగానే వచ్చేస్తుందని లేదు. మళ్ళీ నువ్వు అప్పుడు కూడా అదే అనుమానిస్తావు కదా. ఒక్కొక్క ప్రాబ్లం క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. మేడం మీకు కావాలంటే మన ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కదా, నేను ఇక నుంచి అనుమానించిన ఆమె కూడా నా మీద అనుమానించొద్దు. కండిషన్లు పెట్టారు, స్టేజ్ లో లేనే లేవు మేడం. మీరు అనుమానాన్ని నిజం చేశారు. వినండి, మీరు అనుమానాన్ని నిజం చేశారు. ఒక అమ్మాయితో అసోసియేషన్ పెట్టుకున్నారు, పచ్చిగా ఇక్కడ కూర్చొని నెలన అబద్ధం ఆడుతున్నారు. 2.5 సంవత్సరాల రిలేషన్షిప్ అది. ఏమండి వినండి, ఊరు వాడ రాత్రి అనక పగలనక పేజీలు మాట్లాడుకున్నారు. మీరు 2 సంవత్సరాల పాటు అసోసియేషన్, ఆవిడ బ్యాచులర్, మీరు పెళ్ళయింది, మీరు జల్సాలు చేశారు, ఊరంతా మాట్లాడుకున్నారు, అందరికీ అర్థమైంది. ఇక్కడ అబద్ధాలు ఆడకండి. మీరు ఆవిడ మీద మీకున్న అనుమానం ఏంటో ఒకసారి చెప్పండి. ఆవిడ ఏం తప్పు చేస్తుంది? నేను చెప్పాను సార్, ఇప్పుడు నేను కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాను. అనుమానం క్లియర్ చేయాలి అంటే ఎప్పుడైనా మీరు అలా అనిపించిందా మీకు? ఇలా అక్రమ నేను చెప్పాను మేడం, నాకు కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం, మీ మనసులో అంత పాయిజన్ పెట్టేసుకొని కలిసి ఉండడం అంటే ఆవిడ యాక్సెప్ట్ చెయ్యదు కదా. అది క్లియర్ అయిపోవాలి. మిమ్మల్ని ఇప్పుడేమో ఆవిడ మీద అనుమానం చెప్పమనట్లా. అలా అనిపించింది ఎన్ని సంవత్సరాల క్రితం మీకు? ఏది ఆవిడ మీద ఆవిడ అక్రమ సంబంధాలు మాట్లాడుతుందో అనిపించిందా ఉందా? ఒక 5 ఏళ్ళు అయిందా, 10 ఏళ్ళు అయిందా? మేడం నా బిడ్డ పెళ్లి కాక మీకు చెప్తానండి, ఇక నా బిడ్డ పెళ్లి ఎంగేజ్మెంట్ కాక మనకు ఏది ఎంగేజ్మెంట్ ఇది ఏమంటున్నా, పెద్ద మనిషి అయిన అవతల నుంచి ఒక కంపెనీలో పనిచేస్తాను మేడం. ఓకే,
కంపెనీలో పని ఇప్పటికీ ఆ కంపెనీలోనే చేస్తుందా? ఇప్పుడు బంద్ చేసింది. ఏది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పోయినాక మిర్చిలో బండి ఓ పెట్టి 2 ఏళ్ల నుంచి బంద్ చేసింది. 2 అట్లాంటి ఏమీ లేనట్లే? సంవత్సరం అవుతుంది అనుకో. ఇప్పుడు అలాంటి ఏమీ లేనట్టే లేదు, ఓకేనా? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఫ్రీ. ఇప్పుడు ఏం లేదు. అప్పటి నుంచే నాకు జర ఆడ కూడా దాని వల్లనే లొల్లి అయింది. ఆల్రెడీ మందు తాగింది. ఆ లొల్లి గురించి తలకాయ వాళ్ళ కొట్టుకున్నా, తలకాయ వాళ్ళ ఏమ్మా, కొట్టుకున్నా. suicide attempt చేసిన చేశావా? మేడం ఏమంటే టెంపుల్ పోయినా రిలేషన్ పెడతాడు, ఇంటికాడ ఉన్న relation ఆయన అన్ని పెడతాడు. రిలేషన్లు పెట్టలా, ఒకే రిలేషన్ లేదు పెట్టారు. నువ్వు జాబ్ మేడం. చేసే చోట ఆహా, ఏదో అన్నాడు. లేదు మేడం, అన్ని రిలేషన్లు. మా అన్న కొడుకు మొన్న అంటే ఈయనతో గొడవ అయినప్పుడు కూడా మా అన్న కొడుకు నేను మిర్చీలు వేస్తాను మేడం, మిర్చీల బండి పెట్టుకున్నా. మిర్చీలు తక్కువ ఉంటే మా అన్న కొడుకుని తీసుకొని పోతే తాగేసి వచ్చి నీ అన్న కొడుకు ఎమ్మటి ఎట్లా పోతుంది, నీ అన్న కొడుకుని ఉంచుకున్నాను. నీ అన్న కొడుకు అక్కడ ఆపేయమ్మా. అన్నావా మేడం లేదా? అది కూడా చెప్తాను నేను. ఆ. శివ ఏమైంది శివ, మీ అత్తకి చెప్పరా శివ, మీ అత్తకి చెప్పరా శివ, ఊరికే లొల్లి పెట్టుకుంటుంది శివ, చెప్పరా అన్న. శివ ఎవరు? మేనల్లుడు. అమ్మేనా? ఇలా అన్న కొడుకు ఆ. చెప్పిన. ఆ పిల్లాడు ఏమన్నాడు, మా అత్త నాకు గలసలేదు మా, ఓకే. నాకు గలసలేదు మా అన్నాడు. నాకు మన చుట్టుపక్కల వాళ్ళు చెప్తూనే ఉంటారు, మీ అల్లునే బండి మీద మిర్చిలు తీసుకొచ్చింది సరే, చెప్తాను. నేనేమన్నది సార్, పోయి ఏమని అడిగినా, మరి మీ అన్న కొడుకు నీ బండి మీద ఎక్కిపోతున్నా అంటే అయితే ఏమైంది నేను ఉంచుకున్నావా, మేడం, అరే శివ నేను నేను అంటే కావాలంటే- ఉంచుకున్నాను ఆహా, కావాలంటే నేను వాళ్ళకు ఎవరికి ఆడ ఉండే వాళ్ళకు కూడా వచ్చి కాల్ కొట్టింది చేసి మాట్లాడిపిస్తాం మేడం. ఏమండి ఒక నిమిషం అమ్మా, ఇది మీ నిజ స్వరూపం కాదు నరసింహరావు Casual గారు, వచ్చిన words. ఇది మీ నిజ స్వరూపం కాదు. మీరు ఏదైతే ఇంత లైట్ గా మాట్లాడుతున్నారో మీకు ఆవిడ మీద ఉండేటటువంటి ఆ అసహ్యం, ఆక్రోశం, అనుమానం అన్ని కూడా అది పడిన తర్వాత మొదలవుతుంది. సో దీనంతటికి సూత్రం ఏంటో తెలుసా? ప్రధానం ఆవిడ మీ దగ్గర రావాలి, ఏదైనా కాంప్రమైజ్ అవ్వాలంటే తక్షణమే మీరు దాని నుంచి విముక్తి సరే పొందాలి. బంద్ చేస్తా సార్, మీరు చెప్తున్నా మీరు బంద్ బంద్ చేస్తా, ఆ, రాసిస్తా నేను, guarantee కాదు, రాసిస్తా. ఉఫ్ అంటే ఎగిరిపోయే No. కండిషన్ లా ఏంటి మేడం, ఇవన్నీ? అంత మేడం, ఈజీయా? మనం- జీవితకాలం మన దగ్గరనే ఉంటుంది, పని చేయాలంటే అలవాటు పని పెట్టేసుకొని చేద్దాం, మన దగ్గర. ఓకే మీరంటే ఓకే మేడం, మీరంటే పని చేయలేదు నేను. అంటే ఏమవుతుందంటే నిదానంగా అన్నారు. ఇక్కడ వినండి మేడం, ఇంకో ఆ? ఇప్పుడు సాయంత్రం ఇంత అన్న, అన్ని మీ కంఫర్ట్స్ మాడుకున్నారు లేదు, చెప్పండి. లేదు మేడం, నాకు ఇదైతే ఓకే, నాకు ఇదైతే ఓకే, నేను బాగుంటే చాలు అన్నట్టు లేదు మేడం, చెప్తున్నారు. ఇగో నాకు అడు పని చేస్తా కదా సాయంత్రం, పాప నాకు లైఫ్ పానం కూడా ఉంటుంది. ఖరాబ్ చేయాలని చూస్తారు మేడం. అదేంటి ఆ పని చేయదు అమ్మ ఏంటి? వీళ్ళు మీ మొత్తం అమ్మాయి- ఫ్యామిలీ కలిసి మా పాప లైఫ్ ఖరాబ్ మీ చేద్దాం. ఆవిడ నీ మాట వినట్లేదని ఆ అమ్మాయి కాపురం కూడా నాశనం చేస్తున్నామంటే అల్లుడు వాళ్ళకి ఫోన్లు చేసి. ఓలు మేడం, మా అమ్మాయి ఎందుకు నేను మేడం, నేను నా పిల్లల్ని సాధిన పెద్ద చేసిన, చదివిపించిన, ఇంత పెద్ద చేసి నన్ను కాదా నిన్ను ఎట్లా చేసిన, ఎన్ని బాధలు పడి పెళ్లి చేసిన మేడం నా బిడ్డది. అయితే నీ అక్రమ ఇక్కడ సంబంధం ఏమో దాచిపెట్టనీకే నా పిల్ల నేను జీవితం అనేది ఆగం మేడం. చేస్తావా? ఏం చేశాడమ్మా? కూతురికి పెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ అమ్మాయి ఇంకా ఫోన్ చేసి ఫస్ట్ ఎంత మంచి మాట్లాడతారు సార్ మేడం, ఈయనైనా సరే వీళ్ళ అమ్మాయినా సరే, తిన్నవా బిడ్డ అది ఇంకా అమ్మాయిందమ్మా, నువ్వే పెద్ద మనిషివి ఇప్పుడు. ఇంకా అత్తల మీద పడి ఆడవకండి, వదిలేయండి ఆ టాపిక్. ఆహా, వాళ్ళ అమ్మాయి ఈయన ఫోన్ చేసి- మీ కూతురు వాళ్ళకి ఫోన్లు చేసి ఏం మా అమ్మాయి చేశారు? ఏమన్నది మేడం, మేము చిన్నగా ఉన్నప్పటి నుండి వాళ్ళ అందరితో అన్నది, చిన్నగా ఉన్నప్పటి నుండి మేము భరిస్తున్నాము, మా మమ్మీ అర్ధ గంట లేట్ వచ్చినా కానీ ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టేస్తాడు అని చెప్పి ఈమె మాట్లాడుతుంటే, ఎందుకు చేసినావు అని అమ్మాయి అడిగితే, నువ్వు చెయ్యలేదా అని మా అల్లుడు వాళ్ళ అన్న ఉండు వీళ్ళందరూ నువ్వు చేయలేదా అంటే, ఏం చేసినా మా అమ్మాయి అప్పుడే ఎందుకు జరిగింది, ఆమె జీవితం ఆగం చేద్దామని ఖచ్చితంగా కక్ష కట్టుకుని ఉన్నది అన్నావా? మేడం. నువ్వు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు నేను కదా అనలే అని మేడం, అన్నావంటే. నేను అనలేదే. దానికి ఏమైందంటే మేడం, దాని కూడా నా బిడ్డ నీది బయట పెట్టనా నేను, నేను ఇప్పుడు బయట పెడతా నేను నేను చెప్తున్నాను, అని నా మా అవసరం అల్లుడు చెప్పలేదు. మా అల్లుడు తెలుసు, వాళ్ళ మీ ఆవిడ చెప్పింది. బావ, మా అన్న వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మేడం, మేడం. మేడం అల్లుడు వాళ్ళన్న ఆయనకు విడాకులు వస్తానని ఇంటికి వస్తాడు అంటారు. అనలే మేడం, అల్లుడు విడాకులు ఇస్తానులే, ఈయననే అన్నాడు, ఏ మా అమ్మ నీకు పిల్లలు పెద్దగా అయ్యారు, మన్మడు వచ్చిండు మన్మరాలు వచ్చిరు, తాత మేడం, నేను అయినవు, ఒక్కడిని నీకు కాదు, ఇవన్నీ సాక్ష్యాలు కూడా అవసరమా ఉన్నాయి. అంటే ఆయన ఏమంటాడు, "కొడుకు నువ్వేంద్రా నాకు చెప్పేది కొడతాను అంటుంది మేడం అల్లుడు. సరే సరే అమ్మా, విడాకులు అన్న వరకు నేను మాట అన్నాను మేడం, ఓకే, వీళ్ళు నేను ఒప్పుకున్నాను మేడం, అన్నా నేను. ఓకే, enough. ఎంపీటీసీని తీసుకెళ్లి ఇంకా అమ్మ ఇంకా అనవసరం, అర్థమైపోయింది కదా స్టోరీ. అమ్మ ఏమైనా ఛాన్స్ ఇస్తారా మీరు? ఒక్క మాట, అతనికి ఏమైనా ఛాన్స్ ఇస్తారా? తాగుడు మానిపించేటటువంటి లేదు ప్రయత్నం సార్, చేద్దాం. ఆయన విను ఒక నిమిషం, తాగుడు మానిపించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అతనికి ఏమన్నా అనుమానం అనే మెంటల్ జబ్బు ఉంటే కనుక దానికి కూడా ట్రీట్మెంట్ ఇద్దాం. నువ్వు రెడీయా? ఆయన మాత్రం ఆమెని మొన్న 14 కూడా వెళ్ళింది మేడం, అయ్యా. ఆగస్ట్ అది కాదు, ఇప్పుడు సార్ ఏం అడిగారు? ఏమ్మా? ఇస్తాం మేడం, ఇస్తాం సార్, మీరు ఉన్నారు అని మేము మీరు దాకా వచ్చినాం. అలా కాదు, ఇప్పుడు ఇందాక అన్నావు కదా అతను నాకు వద్దు అని అన్నావు కదా, ఇప్పుడు ఆ అమ్మాయితో అయితే అతను ఏమి కలిసి లేడు, ఉన్నాడా? ఆ అనుమానం ఉందా నీకు ఇంకా నాకు ఉంది సార్, ఇప్పటికి? ఉంది సార్. అప్పుడు కౌన్సిలింగ్ నీకే కావాలి. మరి ఇంకా ఎందుకంటే ఓన్లేమ్మా, సార్, ఒక ఎందుకు- నిమిషం ఆగుతలే, మేము మాట్లాడినాక మాట్లాడుతురు. సార్ సో ఒక ట్రైల్ అయితే వేస్తానని అంటావు, కానీ అతని అలవాట్లు మార్చుకోవాలని అంటావు. మార్చుకోవాలండి. రైట్, థ్యాంక్ యూ అంతకంటే నాకు అక్కర్లేదు. నరసింహ గారు, సార్
ఇది ఇప్పుడు కథ కాదండి. ఇప్పుడు దయచేసి మీరు ఏంటంటే అంత కొండంత సమస్యని ఒక చిన్న రాయిబెడ్ అంత కిందకి చూపెట్టేదానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని చేసే ప్రధానమైనటువంటి అస్త్రం ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల పాటు మీరు ప్రపంచాన్ని అందరికీ కూడా ఏ విధంగా అయితే కనుక పెద్ద సమస్యని చిన్నగా చేసి చూపెట్టారో ఇప్పుడు కూడా అదే విధంగా చేసి చూపెట్టేసి ఇక్కడ అసలు గొడవే లేదండి. సింపుల్ భార్యాభర్తల గొడవ. నేను తాగుడు ఆపేస్తాను, అమ్మాయితో వదిలేస్తాను, నేను కరెక్ట్గా ఉంటా, నాకు మా భార్యని ఇచ్చి పంపించండి అంటే కనుక మీ భార్య 25 years పాటు ఎంత ఓపిక పట్టిందో తెలుసా? ఊరికే వచ్చావు ఇక్కడ కూర్చోలేదండి. 20 సంవత్సరాలమ్మా, 15 సంవత్సరాలు 2020లో మ్యారేజ్ అయింది. 2000లో మ్యారేజ్ అయింది సార్. 2001లో పాప పుట్టింది. ఒక నిమిషం చాలు. 2000లో మ్యారేజ్ అయినటువంటి ఆమె ఈ రోజు నా వల్ల ఏమీ నరకం అనుభవించలేదని అనకండి. ఓకే, ఆవిడ చాలా అనుభవించిన తర్వాత ఈ రోజు ఇక్కడ కూర్చొని నీకేం కావాలమ్మంటే కనుక నా భర్త మాత్రం నాకు వద్దని అంటుంది. అది జెన్యూనే కాదా? ఆ రిక్వెస్ట్ జెన్యూనే కదా? కరెక్ట్ రిక్వెస్టే కాదా? కరెక్ట్ సార్. నన్ను కూడా ఎంత బాధ పెట్టిందో వినండి, మిమ్మల్ని ఏం బాధ పెట్టిందండి చెప్పండి. ఏం బాధ పెట్టింది? ఆ శారీరక పరమైనటువంటి కలయిక. సార్ ఇక్కడ వినండి, మార్వాడి షాపులో పని పోతుంది కదా, పెద్ద మనుషుల ముంగల్ని ఆడ పెద్ద మనుషులు కూడా వచ్చారు. వాళ్ళ ముంగల్ ఏమన్నా మార్వాడి ఉన్నా చేసుకుంటాను మా బిల్డింగ్ లో కూడా ఇప్పుడు కూడా చెప్పింది. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పారు. నేను నిజంగా చెప్తున్నా. ఆవిడ సహనం అంతా పోగొట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత ఇందాక మీ మేనల్లుడి విషయం కూడా అదే పట్టుకున్నారు. ఇప్పుడు మార్వాడి విషయం కూడా అదే పట్టుకుంటున్నారు. ఆ అమ్మాయి కోపంలో ఈ బాధ భరించలేక సరే వాడితోనే పోతాను అనేటటువంటి మాట అనేటప్పటికి మీరేంటంటే మీరు తాగినటువంటి మైకమా లేదంటే తాగి బ్రెయిన్ పాడైపోయిందో నాకు తెలియదు కానీ అదే పట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇలా కూర్చున్న మీరు ఏమీ లేదు, ఒక 2 పెగ్గులు పోస్తే కనుక నిజస్వరూపం వచ్చేస్తుంది మీకు. ఆ అమ్మాయి వాస్తవానికి ఇంట్లో 20 సంవత్సరాల పాటు ఏం అనుభవిస్తుంది అనేటట్టు నేను చెప్తున్నాను. తాగినటువంటి వ్యక్తి కొన్ని వేల మంది తాగుడు మానిపించాను నేను, కొన్ని లక్షల మందికి తాగుడు మానిపించాను నేను. వాళ్ళు ఇది చాలా సర్వసాధారణమైనటువంటి నైజం. అది మీకు తెలియదు, మీకు గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు అంటే కనుక అపరిచితుడిలాగా డ్రింక్ చేసినప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు, మీ ప్రవర్తన, మీరు ఏమేమి భయంకరంగా అతి భయంకరంగా పక్కన మనిషి ఉన్నారా ఎవరున్నారు అనేటటువంటిది ఆలోచించకుండా పశువులాగా ప్రవర్తించేటటువంటి పరిస్థితి కూడా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఆ పరిస్థితిలో మీకు గుర్తుండదు. ఆ మత్తు దిగ్గానే అదే నేను అంటున్నాను. ఆ బంద్ చేసేది మీరు అన్నటువంటి 4 పదాలు 3 పదాల బంద్ అన్నంత ఈజీ కాదు అది. అదే ఇందాక లాయర్ మేడం నేను చెప్తున్నా, అంత ఈజీ కాదు. మీరు కేవలం ఇక్కడికి వచ్చి ఆ కొండంత సమస్యను చిన్న బెడ్ అంత సమస్య కింద చూపెట్టకండి. ఎప్పటి నుంచో మీ భార్య కంటే మీకు బాగా దగ్గరున్నటువంటి పరిచయస్తురాలు, మీతో పాటు తోడు నీడగా ప్రయాణం చేసింది ఎవరన్నా ఉంది అంటే ఆ బాటిలే. ఎవరు ప్రయాణం చేయలేదు మీతో. మరి ఈ రోజు మీ మైకం ఎక్కడి వరకు పోతుందంటే కనుక మీ సంసారం చెడగొట్టమే కాకుండా మీ కూతురు సంసార జీవితం వాళ్ళు సుఖంగా సంతోషంగా లవ్ మ్యారేజ్ ఏదో మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సంతోషం. అక్కడి వరకు వెళ్ళిపోతుంది. ఈమె అన్ని పడింది జీవితంలో, అన్ని పడింది. ఏంటి? అనుమానం పడింది, శారీరకమైనటువంటి ఆవిడ చెప్పినటువంటి మాటల్లో శారీరక వేదన పడింది, మీ తాగుడు వచ్చి తిట్టినటువంటి మాటలన్నీ పడింది. కానీ ఈవిడికి ఎప్పుడు కనువిప్పు కలిగి పోరాట పట్టం ఎప్పుడు వచ్చిందంటే కనుక ఎప్పుడైతే మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారో అక్కడి నుంచి ఈవిడ యుద్ధం చేయటం మొదలు పెట్టింది. ఈవిడ అలా కాకుండా ముందు నుంచే ఎవరు నా వైపు వేలెత్తి చూపెట్టి అనుమానించేటటువంటి వాడు ఎవడు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేసేవాడు ఎవడు, నువ్వు ఎంత బక్క చిక్కిపోయి ఉన్నావు, అతను ఎంత బలశాలిగా ఉన్నాడు. ఇలాంటి హింస పెట్టినప్పుడు టెన్షన్ పెడతాడు సార్. మొత్తం ఎవరు పెడితే వాళ్ళకి సంబంధాలు పెట్టేస్తాడు. నువ్వు అంతకుముందు బాగా లావా? కొంచెం మామూలుగా ఉన్నా మేడం. ఫోటోలు చూసాం లేదు మేడం, మంచిగా ఉన్నాం. అమ్మా లావు ఉన్నావా సన్నంగా ఉన్నావా ఏం ఫిట్నెస్ షో కాదమ్మా. నేను అనేది ఏంటంటే నువ్వు ఎంత వేదన అనుభవించిన తర్వాత నువ్వు ఇలా అయ్యావు అనేటటువంటిది మానసికంగా ఉండేటటువంటి బాధ వల్ల శారీరకంగా ఎలాగా ఇదైపోయావు అనే అంశం చెప్పడం గురించే నేను చెప్తున్నానమ్మా. ఏది ఈ పోరాటం అనేది ఇప్పుడే ఎందుకు మొదలైంది? ఎందుకు ఆ ఫోన్ డేటా వచ్చినప్పుడే ఎందుకు ఒక ఆడదానికి కనువిప్పు కలగాలి? ఎందుకు అప్పుడే స్వాతంత్రం గురించి ఎప్పుడు మాట్లాడాలి? అంతకు ముందు కూడా నువ్వు నరకం అనిపించావు కదా. 23 సంవత్సరాలు నరకం అనిపించిన తర్వాత ఆ నరకం ఒకటి, ఈ 2 years పాటు నరకం ఒకట. అంటే నీ జీవితంలోకి నీ మగాడి జీవితంలోకి అతను అసహించి చేదరించి కొట్టి తిట్టి హింస పెట్టి తాగొచ్చి నాన్న నరకం చూపెట్టినా నరకం వచ్చినా కూడా నరకం చూపెట్టినా కూడా మీకు కనువిప్పు కలగదు. ఓకే, ఎప్పుడైతే కనుక అంత భయంకరమైనటువంటి దరిద్రం గట్టి భర్త జీవితంలోకి వేరే ఆడది ప్రవర్తిస్తుందో అప్పుడు మాత్రం మీరు పోటీకి వస్తారు. అప్పుడు వరకు ఒక నరకం కాదా? ఇంకో స్త్రీ వస్తేనా? ఇందాక నేను అన్నాను, అందు గురించే ఇందాక అన్నాను కదా మేడం, ఎందుకమ్మా నువ్వు నిద్రపోలేదని అన్నాను.
అంటే అప్పుడు వరకు నేను శుభ్రంగా ఇంత నరకం చూపెట్టినా గురక పెట్టి పడుకున్న నేను మా భర్త జీవితంలో పక్కింటి ఆడది ఒక ఎంటర్ అయ్యేటప్పటికి నాకు నిద్ర పట్టలేదండి అంటే నువ్వు పోరాటం ముందే ఉండాలి, నీ పోరాటం ముందే ఉండాలి. ముందే అంటే ఆ, సార్ ముగ్గురు పిల్లలు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పటికైనా సరే ముగ్గురు మేడం పిల్లలు ఇప్పుడు ఉన్నారు నాకు కదమ్మా. వద్దని నేను అనుకుంటే కూడా ఏమంటారు వినండమ్మా, ఒకటే నేను ఎవరైనా చెప్పేది ఒకటేనమ్మా, నేను చెప్పేది చెప్పేది ఒకటే. ఈ రోజు 27 or 25 ఇయర్స్ పాటు ఓపిక పట్టిన నువ్వు, ఒక అమ్మాయి వచ్చింది వెళ్ళిపోయింది బయటికి. ఇప్పుడు నేను ఇందాక ఏమన్నాను, అమ్మ నువ్వు రెడీగా అంటే కనుక ఏమో సార్ నా డౌట్లు నాకు ఉన్నాయి అంటే కనుక ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు, ఆ డౌట్తో పాటు వెళ్ళిపోండి. ఇప్పుడు మీ ఆయన్ని ఇక్కడ బట్టలు ఉతికినట్టుగా ఉతికి వాషింగ్ మెషిన్లో వేసి విమ్ము రిన్ను వేసి కడిగి ఇవ్వలేమమ్మా. ఇక్కడ ఇప్పుడు వరకు నువ్వు ప్రయాణం చేసావు 23 ఇయర్స్ పాటు, నరకాలన్నీ అనుభవించి ప్రయాణం చేసావు. ఈరోజు బయటకు రావడానికి కారణం అతను తాగుడు కాదు, అతను పెట్టిన హింస కాదు, ఏమీ కాదు. వేరే పక్కింటి ఆవిడ వచ్చి నీకెందుకు పనికిరానటువంటి నీ భర్తని తన్నుకుని కాకిలాగా గెద్దలాగా తన్నుకుని వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు రోజు వచ్చి కూర్చున్నావు. సో ఈరోజు కొత్తదనం ఏముందమ్మా? సో మేమేమంటామంటే ఇప్పుడు వరకు ఓపిక పట్టావు కాబట్టి ఇంకొద్దిగా ఓపిక పట్టాలి. నమ్మకం లేదు అంటే కనుక ఆ నమ్మకం ఎప్పుడో చచ్చిపోయింది నీ నేను భర్త. ఇప్పుడు ఎందుకు ఆయన వద్దా, ఆయన ఎప్పుడైనా పోతాడు నువ్వు నేను విడాకులు తీసుకుంటా ఇన్ని రోజులు ఏగినా అని చెప్పినా మేడం. చెప్తే ఎవరు వచ్చి నీ పెళ్లికి, ఎవరు చేసి నీ ఉండమ్మా, పెళ్లికి అని అవన్నీ మాట్లాడుతారు. చెప్పేశారు, అయిపోయింది, కంక్లూజన్ కి వచ్చేసాం. ఒక్క నిమిషం వినమ్మా నరసింహ గారు. సార్ ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి కథలు, కమానిషులు, చందమామ కథలు ఇవన్నీ ఇక్కడ చెల్లుబాటు అవ్వవు. సార్ ఇక్కడ వినండి, నా దగ్గర ఇక్కడ ప్రూఫ్లు లేవు, అన్న, నా అసలు దగ్గర మీకు ప్రూఫ్లు ఓపిక ఉన్నాయి లేదు కాబట్టి వినండి. నమ్మవలసి వస్తుంది. నరసింహ సార్ వినండి, మీకు ఓపిక ఉందా? ఓకే చెప్పచ్చా? సార్ చెప్పండి. ఇక్కడి నుంచి ఇంకన్నీ కూడా ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత ఎంటీ ప్రామిసెస్ అంటే ఉత్తుత్తు కబుర్లు, ఉత్తుత్తు మాటలు, ఉత్తుత్తు ఒట్టులు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా మారాలి అంటే కనుక విపరీతంగా తాగి జీవితాన్ని, కుటుంబాన్ని సర్వనాశనం చేసుకునేవాడు అనేటటువంటి అతి పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? ఈ నెలాఖరికి ఆపేస్తాను, ఆ పండగకి ఆపేస్తాను, నీ మీద ఒట్టు, పక్కింటి ఆంటీ మీద ఒట్టు, నేను తాగుడు ఆపేస్తాను, ఆ దేవుడి మీద ఒట్టేస్తాను, ఈ దేవుడి మీద, ఇవన్నీ అబద్ధాలు. ఇవి జరగవు. ఇప్పటి వరకు జరగలేదు, ఇప్పుడు కూడా జరగవు. నెంబర్ 2 పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? నేను నిదానంగా క్రమేపీ నా బాడీ తట్టుకునేటటువంటి పద్ధతులు ఆపేస్తాను అంట కదా, అది జరగదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఒక ట్రీట్మెంట్ పెట్టుకోవాలి. ఒకేసారి ఆపడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. అటువంటి ట్రీట్మెంట్ తీసుకుని ఒక్క దెబ్బతో ఆపేసేయండి. ఆపితే కనుక 98% మీ జీవితంలో మీ ఇద్దరి మధ్యన ఉన్న సమస్యలు క్లియర్. ఇదంతా పిచ్చ తాగుడికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇది తాగి మీ మైండ్ పాడైపోయి మీరు ఏం చేస్తున్నారో మీకు స్పృహ లేకుండా ప్రవర్తించినటువంటి వాటి వల్ల ఏర్పడినటువంటి 25 సంవత్సరాల పాటు ఏర్పడినటువంటి ఒక అతి భయంకరమైన కథ ఇది. ఆ అమ్మాయి ఇప్పుడు మాట మార్చి ఇక్కడ కూర్చుని నేను ఒక అవకాశం ఇస్తాను, ప్రొవైడెడ్ నా కండిషన్ తాగుడు ఆపాలి, అనుమానించటం ఆపాలి, మానసికంగా హింస పెట్టకూడదు, ముఖ్యంగా వీటన్నిటికి ఎవిడెన్స్లు ఉంటాయేమో కానీ 4వ దానికి ఎవిడెన్స్ లేదు. ఆవిడ సిబిఐ సిఐడి లాగా పోలీస్ స్టేషన్లో పోలీసు లాగా ఉదయం నుంచి సాయంకాలం వరకు అన్ని పనులు మానేసి అదే పనిలో ఉంది. ఎంతో ఆ స్థాయి బ్రెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయనంత ఎంక్వైరీలు చేసి ఆ ఫోన్ నెంబర్లు, డేటాలు అన్ని పట్టుకుని అదే పనిగా ఆవిడ తిరుగుతుంది. ఈ 4వ అంశం ససేమిరా మిగతా 3 భరించడానికి ఆవిడ రెడీగానే ఉంది, కానీ ఈ 4వ అంశం వేరే స్త్రీని మాత్రం ఈ జీవితంలో భరించడానికి రెడీగా లేదు. ఇప్పుడు కూడా ఉండి ఆ సార్ వాళ్ళని పిలిపియమని మీరు చెప్తే రెడీయా? ఆమె వస్తే ఆమె వెంబడి వెళ్ళిపోతా అని చెప్పిరంట మేడం. మరి అలాంటప్పుడు ఎందుకమ్మా? ఆమె వెంబడి వెళ్ళిపోతా అని చెప్పిరంట ఒకటి మేడం. ఇక్కడికి వచ్చాక కొద్ది నమ్ము, అతను ఇక్కడికి వచ్చి ఒక ప్రామిస్ చేశాడు కాబట్టి, అతను మారటానికి ఒక అవకాశం ఉంది కాబట్టి, అవన్నీ మారుతానని అతను అంటున్నాడు కాబట్టి అవకాశం ఆమె ఇవ్వండి. ఇప్పటికైనా మా దగ్గర ఎందుకు వస్తుందంటే సార్ వాళ్ళ అమ్మ వాళ్ళంట ఎలుగొట్టేసిరంట, నాకు ఆస్తిలో వాటా రాదు, మా వాళ్ళు ఎలుగొట్టేసిరు, అందుకే వస్తాను అంటుంది. మరి నా వరకు నేను నీకు నమ్మకం ఉంటే కనుక ఏదైతే డ్రింక్ అనేటటువంటి వ్యవహారం ద్వారా అతని జీవితం, మీ అందరి జీవితం చెడిపోయిందో దాని నుంచి అతనికి విముక్తి కలిగిస్తానమ్మా. అంతవరకు నేను చేయగలనమ్మా. మిగతాదంతా కూడా నీ మనస్సాక్షికి తెలుసు, నీకున్నటువంటి జ్ఞానానికి, నీ ఆలోచనకి నేను వదిలేస్తున్నానమ్మా. లేదంటే అతను ఇదే పనిలో ఉన్నాడు అంటే కనుక ఆ అంశానికి ప్రపంచంలో ట్రీట్మెంట్ లేదమ్మా. తాగుడికి విరుగుడు ఉంది, సిగరెట్కి విరుగుడు ఉంది, గాంజాకి విరుగుడు ఉంది, ఆడపిల్లల వ్యామోహానికి మాత్రం విరుగుడు లేదు. దానికి ఇంకా ప్రపంచంలో ఇప్పటికీ కూడా మందు కనుక్కోలేదు. దానికి నా దగ్గర లేదు. అది కేవలం నీ మనస్సాక్షి, నీ నమ్మకం బట్టి. దాని వరకు నేనేం చేయలే, మిగతా అంశాలు చేస్తా. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఎవరైనా నమ్మాలి అనుకుంటేనే మనం ఏదైనా చేయగలం. ఆ అమ్మాయి కూర్చున్న దగ్గర నుంచి ఎంత కంజెస్టెడ్ గా ఉందంటే నమ్మటానికి రెడీగానే లేదు. ఆ మాట్లాడిన విధానం, ఆ సౌండ్ ఆఫ్ వాయిస్, ఆవిడ కోసం ఎవరు ఫైటింగ్ చేయవసరం లేదు, ఆవిడ తరపున ఎవరు నిలబడవసరం లేదు. ఆవిడ ఫైటింగ్ ఆవిడ చేసుకోగలదు. కర్మ ఏంటంటే కోర్టుల్లో మీరందరూ అనుకుంటారు 1 year 2 years మ్యారిటల్ రిలేషన్ జరిగిన కేసులే
డైవర్సుల దాకా వస్తున్నాయి, కోర్టుల దాకా స్పాయిల్ అవుతున్నాయి అని. ఒక 2 years నుంచి ఎంక్వైరీ చేయండి. మోర్ దాన్ 20 years మ్యారిటల్ రిలేషన్ దాటిపోయి పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి లేదా పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళు 20% కేసులు రన్ అవుతున్నాయి. అందులో మేజర్గా సఫర్ అవుతున్నది జెంట్స్ మాత్రమే. సముద్రం అంతా ఈదేసి ఉంటారు, పిల్లల వయసుకు వచ్చేస్తారు. అప్పటిదాకా నరకం పడి అప్పటిదాకా అడ్జస్ట్ అయిన వైఫ్ ఈ రోజున రెక్కలు తీసుకొని బయటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతుంటే ఇలా సఫర్ అవుతున్న జెంట్స్ కోట్ల మంది బయట నడుస్తున్నారండి. తెలుసుకోండి, భార్య ఎప్పుడైనా వదిలేయడానికి రెడీ అవుతుంది. పిల్లలు తల్లి వైపే ఉంటున్నారు అంటే భర్త లేకుండా భార్య బతకగలిగే స్టేజ్లో పిల్లలు అప్పటికి ఓపిక వచ్చేస్తుంది, రెక్కలు వస్తున్నాయి, సంపాదిస్తున్నారు. తల్లి నిన్ను ఇప్పటిదాకా నువ్వు కష్టపడ్డావు కదమ్మా, ఇక మేము చూసుకుంటాము అని వాళ్ళు తల్లిని పక్కకు తీసుకొచ్చి తల్లి చేత డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ల కేసు, ఆస్తుల షేర్ కోసం వేయిస్తున్నారు. ఇలా సఫర్ అవుతూ ఉన్న భర్తలు చాలా మంది ఉన్నారండి కోర్టులో. కోర్టులు కూడా ఇట్లాంటి విషయాల్లో ఏమీ చేయలేరు. ఎందుకంటే సుప్రీంకోర్టు 40 years మ్యారిటల్ రిలేషన్ ఉన్న వాళ్ళు అప్పటికి కోర్టులో 15 years ఫైటింగ్ చేస్తే కౌన్సిలింగ్ ఇచ్చి కలిపారు. 1-2 years మ్యారిటల్ రిలేషన్, బిలో 5 years మ్యారిటల్ రిలేషన్ మనం కౌన్సిలింగ్ ఇవ్వకపోయినా పర్వాలా, వాళ్ళకి ఇంకొక లైఫ్ ఉంటుంది, వీళ్ళకి ఇంకొక లైఫ్ ఉండదు. ఈ అక్రమ సంబంధం బ్యాచ్ అంతా టెంపరీయే. వన్స్ ఇద్దరు పిల్లలు, 3 పిల్లలు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళ దాకా వెళ్ళారంటే ఇప్పుడు మీరు పూర్తిగా సర్దుకోవాల్సిన టైం వచ్చింది. ఇది వదిలేసి అక్కడ తిరిగాడు, ఎక్కడ తిరిగాడు, తాగుబోతూ తిరుగుబోతూ ఈవిడ ఎట్లా అంటే ఆవిడ గయ్యాలి, ఆస్తి వస్తేనే ఇస్తాం అనేది వర్కౌటే అవ్వదు. మీరు ఏదైతే చిన్నప్పుడు పిల్లల అవసరాల కోసం స్వార్థంగా లేడీస్ సర్దుకుంటున్నారో దమ్ము ఉంటే ఆ రోజే బయటికి రండి. పిల్లలు రెక్కలు వచ్చిన తర్వాత ఆ రెక్కల మీద ఆధారపడటం తండ్రికి కూడా హక్కు ఉంది. తల్లి ఒక్కటే కష్టపడదు ఇక్కడ, ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇద్దరూ కష్టపడతారు. వాళ్ళిద్దరు పర్సనల్ గొడవల్లో పిల్లలు దూరిపోయి అమ్మా నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావని ఆవిడ ఒక్కదాన్ని తీసుకెళ్ళకండి. ఒకవేళ ఆవిడని అట్లా తీసుకొని వెళ్తే తండ్రికి కూడా మెయింటెనెన్స్లో ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యతలు చూసుకోండి. కోర్టుల్లో చస్తున్నాం ఇలాంటి కేసులు వినలేక. మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అమ్మ ఒక్కతే కరెక్ట్ అనుకుంటే అట్లా, అమ్మ వాయిస్ వినండి తెలుస్తుంది, నాన్న వాయిస్ వినండి, నాన్న వాయిస్ బయటకు కనిపిస్తుంది, నాన్న బిహేవియర్ బయటకు కనిపిస్తుంది. కానీ పర్సనల్ లైఫ్ వాళ్ళిద్దరిదే. మీకు పెళ్ళిళ్ళు అయిపోయి మీకు పార్ట్నర్లు వచ్చినాక ఈ అమ్మని ఎట్లా ఉఫ్ఫని ఊదే అవతలేస్తారు. అప్పటికి ఆవిడ ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలి. ఇలా పిల్లల్ని నమ్ముకొని ఇండివిడువల్గా బయటకు వచ్చేసి 25 ఏళ్ల కాపురాలు చేసిన మహిళలు ఎవరన్నా ఉంటే దయచేసి రియలైజ్ అవ్వండి, ఎవరిని నమ్మొద్దు. భర్తే మీ దేవుడు, ఆయన వద్దు అనుకుంటే, ఆయన రాక్షసుడు అనుకుంటే ఫైనాన్షియల్గా మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి ఏం కావాలో పిల్లల దగ్గర నుంచి సెట్ చేయించుకొని రిలాక్స్గా కూర్చోండి. అంతేగాని 20 ఏళ్ళు 25 ఏళ్ళు కాపురం చేసిన భర్త మీద కేసులు వేసేసి అప్పుడు రాక్షసుల్లాగా మారటం వల్ల యూజ్ లేదు. ఎందుకంటే మీకు కోడళ్ళు వస్తారు తల్లి. ఇప్పుడు ఈవిడ మాట్లాడిన మాట 25 ఏళ్ల తర్వాత వాళ్ళ అత్తగారి గురించి మాట్లాడుతుంది. స్టిల్ అత్త అంటే ఒక రాక్షసి అనే ఫీలింగ్. ఇద్దరు కోడళ్ళకి అత్తగారు కాపోతున్నారు ఈవిడ. ఆ వాయిస్ చూసారుగా ఎలా ఉందో. బయట ఇద్దే ట్రెండ్ ఉన్నారు. అలానే ఆవిడ చెడు అని నేను మాట్లాడట్లా, ఆవిడకి బలం ఎక్కువ ఉంది, బలగం ఎక్కువ ఉంది. ఈయన ఈరోజు ఒంటరి అయిపోయాడు. అది కూడా చేతకంతనంగానే మాట్లాడుతుంది. ఆయన వెనకాల ఉండాల్సింది ఎవరు? ఆయన పిల్లలు, ఆయన భార్య. అది నిలబెట్టుకోకుండా మగాళ్ళు చేస్తున్న తెంగర పని ఏంటంటే తాగుబోతాను, నా దగ్గర ఈరోజు ఓపుకుంది, వయసు ఉంది కదా అని చెప్పి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం. ఇష్టం వచ్చినట్టు లెక్క చేయకపోతే మీరు వృక్షం డౌన్ అవుతున్న టైంకి వయసులో ఉన్నప్పుడు ఎన్ని చిన్నులు అన్నా చేయొచ్చు. కొంచెం డౌన్ అవుతున్నారు, 50లు 55లకు వస్తున్నారంటే భార్యే జీవితం, మీ పిల్లలు కూడా మీకు జీవితం కాదు. జంటికి భార్య ఉందంటే ఫ్రెండ్ ఉన్నట్టు, భార్య ఉన్నట్టు, తల్లి ఉన్నట్టు, చెల్లి ఉన్నట్టు, అక్క ఉన్నట్టు, అందరూ ఇంకా సమాజం ఉన్నట్టే. ఎందుకంటే మీకు ఏం జరిగినా కూడా ఆవిడ కోపుకున్నా లేకపోయినా మిమ్మల్ని చూసుకుంటుంది. ఆ బేసిక్ సెన్స్ లేకుండా ఉంటదిలే అనుకుంటే ఉండట్లేదండి. ఈ రోజున 25 ఏళ్ళ కాపురం అయిపోయినా 30 ఏళ్ళు అయిపోయినా కూడా వాళ్ళు బయటకు వచ్చి కేసులు వేస్తారు. జాగ్రత్త. ఏం మాట్లాడాలి సార్ మీ గురించి? నేను ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? ఇంత తాగుబోతుంది 10 నిమిషాలు జాగ్రత్తగా ఏనట్లా తాగుబోతు అంటే సాయంత్రం తాగుతాం. మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుందండి. వినండి సార్, మీ కల్చర్ గురించో మీ అలవాట్ల గురించి ఇక్కడ మేము మాట్లాడట్లా. మీరు ఇక్కడికి రావడం వల్ల మా అదృష్టం ఏంటంటే మీలాగా బయట కోర్టుల్లో కొంత లక్షల మంది తిరుగుతున్నారు. వాళ్ళకు ఒక రియలైజేషన్, నీకు బలగం ఉంటే ఉండొచ్చు తల్లి, నువ్వు మంచిదానివి, ఈయన చేసినవి తప్పు కాబట్టి అందరు నీ వైపు ఉన్నారు. కానీ ఈయన చూసుకోవాల్సింది ఎవరు? నువ్వే. బబులికి నవిలి ఓపుకున్నంతకాలం నవిలి ఊసేస్తాను అంటే ఎట్లాగా? టేస్ట్ అయిపోయినాక తల్లి నిన్ను మాట్లాడట్లా. కాస్త మా వాయిస్ కూడా వినండి. మీ బాధ మీకుంది, నీదేమి ఇవాళ బాధ కాదు, 25 ఏళ్ల బాధ.
నేను ఇట్లా ఫుట్మని తీసేమని అన్నట్ల మీ ఆయన అన్నట్టు. మీ ఆయనకి ఏంటి అన్ని టకా అయిపోతాయి. 5 ఏళ్ల నుంచి ఒక అలవాటు వదులుకోలేకపోయాడు. మేడం మీరు వద్దంటే వద్దు సార్, మీరు వద్దంటే వద్దు సార్, ఇదేనా? అదంత ఈజీగా అవ్వతల్లి. తాగుబోతులు మేము మార్చలేం, ట్రై చేయగలం. నిజంగా వాళ్ళు మారాలని రియలైజ్ అయితే తప్ప మీ ఆయనకి ఉన్న తెలివితేటలకు భూప్రపంచంలో ఎవరు మార్చలేరు. మేము అట్లాంటి ఫేక్ ప్రామిస్లు అయితే చెయ్యలేం. సార్ ట్రై చేస్తానన్నారు, ఆయన రియలైజ్ అవ్వాలి. ముందు నువ్వు నమ్మాలి. సార్ ట్రై చేయండి సార్, నేను ఆయన వెనకాల ఉంటాను అంటే ఆయన ఏమైనా ట్రై చేయగలరు. నువ్వు ఆ మాట అనలా. మీరు బాగు చేసుకోండి మా ఆయన్ని, అప్పుడు ఆలోచిస్తానంటే వినాలి అంటే అంత ఖాళీ లేదు ఆయనకి. అందరూ అడిగితేనే ఏదన్నా కొంత టైం స్పెండ్ చేయగలుగుతాం. ఇక్కడ మీ హస్బెండ్ నిజంగా మీకు కావాలి అనుకుంటే, అసలు మేడం నేను ఎక్కడ అనుకుంటున్నాను, నేను వద్దని కదా మీ దగ్గరకు వచ్చాను నువ్వు అనొచ్చు. కావాలి అనుకుంటే ముందు ఆయన కొంచెం తాగుడు మానాలి, పూర్తిగా మానడు. ఆయన అనుమానించడం తగ్గిద్ది ఎప్పుడంటే మీ నోటి దురద ఉందో చూసారా, దారుణం. పసిపిల్లోడు నీ కొడుకుతో సమానం, నీ మేనల్లుడు. ఆడ బైక్ మీద వెళ్ళావే అనుకో, తాగుబోతు కూడా ఒకటి తాగుతూ గోమ మీద ఒకటి వేకాల సైలెంట్ ఉండాలి. ఆయన ఏదో వాగేసుకుంటే మొత్తం ఇట్లా మిర్చిలు బండి అమ్మా సమాజంలో ఎవ్వరు నిన్ను ఏలు పెట్టి చూపించట్లా. ఎవరిని చూపిస్తున్నారు ఇక్కడ? అందరికి బయట అంటారు మేడం, బయటనే అన్నాడు, ఇంట్లో కూడా కాదు. అవును తల్లి, ఎవరిని తిడుతున్నారు ఇక్కడ? అలా అన్నందుకు మీ ఆయన్నే తిడుతున్నారు కదా. ఆయన అట్లా అన్నాడని నువ్వెందుకు కోచించేసుకుంటున్నావు? అన్నాడు తప్పు. ఆయన క్యారెక్టర్ అంటే వాళ్ళతో మాట్లాడొద్దు, మీ అన్న వినాలమ్మా, వద్దు అని ఆయన క్యారెక్టరే తగ్గిపోతుంది. అలాంటి మాటలు మాట్లాడితే ఆయన్ని అసహించుకుంటారు. మీకు ఒక కుటుంబం గురించి ఒక ఐడియా ఉంది కదా. కూతుర్ని తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు మీరిద్దరు కలిపి, మీ పనికిమాలిన పంచాయతీకి. ఆ పిల్లల లైఫ్ గురించి మీ అల్లుడికి తెలియని కూడా తెలియదు. మా కూతురు ఒకళ్ళని లవ్ చేసిందంటే ఆ వేరే కాస్ట్ కాబట్టి మేము చేయకూడదని అర్జెంటుగా కట్నం ఇచ్చి పెళ్లి చేసాం. పెళ్ళి 7 ఏళ్ల నుంచి కాపురం నిలబెట్టుకుంది. మళ్ళీ ఆ పంచాయతీని ఈయన ఫోన్ చేసి నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివే కదా అంటే అల్లుడికి అనుమానం రాదమ్మా? ఖచ్చితంగా అలాగే అంటాడు. నీ నోటి దురద ఎలా ఉందో తెలుసా? నీ బ్రెయిన్ కంట్రోల్ లేకపోవడం వల్ల మీలాంటి తాగుబోతులు చేసే పంచాయతీలకి మీ కాపురాలు, మీ జీవితాలు నాశనం అవ్వకుండా పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. రేపొద్దుట 2 కొడుకులకి ఏ తల పెట్టుకుని పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఆవిడ చేయగలదు, ఆవిడ బాగానే ఉంది. ఆవిడ వైపు 100 తప్పులున్నా మీ తాగుడు, మీ తిరిగిపోద్దానం, మీ నోటి దురద ఉంది చూసారా, ఒక్క మార్కు కూడా పడట్లా. ఆవిడ అంత గయ్యాలన్నా నేనేమో అనలేకపోతున్నాను ఆవిడని. ఎందుకంటే మీకంటే ఆవిడ బెటర్. ఆవిడ పిల్లలకు పెళ్లి చేయగలదు, ఫైనాన్షియల్ గా కూర్చోగలదు, ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకోదు. ఎందుకంటే సొంత భర్తతోనే పడుకోని ఆవిడ బయట వాళ్ళతో పడుకుంటుందని ఏమయ్యా నీ అనుమానం? ఏముంది ఆ పిల్ల దగ్గర? ఎవడ పడితే ఆవిడ వెళ్ళి లైన్లు వేసేయడానికి సెన్స్ ఉండాలి కదా. ఆలోచించేటప్పుడు వయసుకు వచ్చిన పిల్లలు, మగపిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ వెనకాల ఏముంది నీ చూసుకోవా? నీ కూతురు 14 ఏళ్ళ పిల్లలు నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు. ఎందువల్ల? నీ తాగుడు వల్ల. మళ్ళీ తీసుకెళ్లి బలవంతంగా చేశారు. ఎంతమంది అంత మంచిగా కాపురాలు నిలబెట్టుకుంటారు? నీ కూతురికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిలబెట్టుకున్నందుకు. మిగతాది ఇప్పుడు నీ 2 కొడుకులు, మగ పిల్లల్ని కాపాడలేక చేస్తున్నావు. బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? ఈ రేపు ఎవరితో ఒక పనికి మళ్ళీ కేసేస్తే నువ్వు వెళ్ళిపోయి మీ ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఒక ఆవిడ మీద కేసేసావు. ఇదే పని రేపు పొద్దుట నీ కొడుకుల విషయాల్లో జరగదని ఏముంది తల్లి? ముందు వాళ్ళని ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలని. 25 ఏళ్ళు అయిపోయినా ఇంకా మీ పెళ్లి గురించే మాట్లాడాలా మేము? ఆయన ఫస్ట్ ఒప్పుకొని మాతో మాట్లాడితే మేము అసలు అనపోతుంటే మేడం. నానా, నువ్వు ఏదైతే ఎంక్వైరీ చేసావో అది చాలా రాంగ్. కాపురం నిలబెట్టుకోవాలనుకునే వాళ్ళు ఎంక్వైరీ చేయకూడదు. ఇది విడగొట్టుకునే కాపురం కాదు. భూప్రపంచంలో కోర్టు కూడా మీకు డైవర్స్ ఇవ్వదు. వినాలి. ఈయన ఏమన్నాడంటే ఏంటి ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటి? వినండి. అక్రమ సంబంధం మీరు కనిపెట్టారు అంటే జీవితకాలం ఆయనకి నరకమే. ఆతో పనికి మాలింది, వచ్చింది వెళ్ళింది. ఆ ఇంటికి నువ్వు మహారాణివి, నీకు 3 పిల్లలు ఉన్నారు. అది వదిలేసి అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు తల్లి. నువ్వు ఎంక్వైరీ కనిపెట్టడం వల్ల అక్కడ ఆయన జీవితకాలం నీ ముందు గిల్టీగానే బతకాలి తెలుసా? మేము వద్దంటున్నాం కదా మేడం అనేస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టు. వయసు అంతా అయిపోయింది, ఇప్పుడు కట్టిని బయట పడేస్తానంటే ఎట్లా కుదురుతుంది? మేమైతే ఫస్ట్ అయితే మేము వెళ్ళిపోమలేగా మేడం. ఆయననే అదేంది నువ్వు ఇక్కడ పనికి పోతున్నా అని చెప్పి అక్రమ సంబంధం ఉంటది, తాగుబోతానం ఉంటది, నిన్ను పిల్లల్ని వదలడు. ఆయన సామ్రాజ్యానికి నువ్వు మహారాణివి, 3 పిల్లలు. ఆ రాజ్యం వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన 25 ఏళ్ల నుంచి కాపురం చేసింది. ఇట్లా ఎవరితో ప్రాస్టిట్యూట్లో అంటుందో వ్యభిచారంలో వచ్చారని చెప్పి వాళ్ళ కోసం మహారాణులు బయటపడేరు కదా. ఆయన మీతో కలిసే ఉంటాడు, ఉండాలి, ఆయనకి అదే హక్కు. మాతో కలిసి ఉంటే మేడం, మళ్ళీ ఆమెతో కూడా కలిసి ఉంటాడా? ఇది మాట్లాడదాం. ఇలా నీకు నమ్మకం కలిగితే నేనేమన్నా మాట్లాడగలుగుతాను, కానీ నాకొద్దు అంటే అవ్వదు నాన్న.
ఇప్పుడు నువ్వు ఇంకొక దారుణమైన మాట ఏం మాట్లాడావో తెలుసా? మా అత్తగారు ఏమో ఆస్తి ఇవ్వదంటే బయటికి తరిమేసిందంటే అతను అన్నాడు చేస్తారు. మేడం. నిజం తల్లి, ఆస్తి ముఖ్యమా భర్త ముఖ్యమా? పోతే ఆయన వాల్యూ ఏంటో తెలుస్తుంది తెలుసా? అన్ని పెట్టుకుని ఫంక్షన్లకు వెళ్తారుగా, అవి లేకుండా వెళ్తున్నప్పుడు తెలుస్తుంది ఆ నరకం ఎట్లా ఉంటది అని. మరి నన్ను 2 సార్లు చంపుదామని ట్రై చేసిండు మేడం. నేను మార్చలేనే తల్లి. లేదు మేడం, 2 సార్లు చంపుదామని ట్రై చేసిరు. అదేది ఇక్కడ అది కొట్టేసుకోండి మాట్లాడతాను, అయిపోతుంది. విను. నీ వాల్యూనే నేను చెప్తున్నాను, కానీ నువ్వు రికగ్నైజ్ చెయ్యట్లా. భర్త తర్వాతే ఎవరైనా. ఈయన వదిలేసుకునేంత చండాలుడు కాదు. అట్లానే కదా మేడం, ఇన్ని రోజులు తట్టుకొనే ఉన్నాము. నువ్వు ఇంకా అమ్మా, నీ నీకేం పిల్లలకి అవసరం? అవసరము, నీకు అవసరం. తట్టుకుంటే తట్టుకో, లేకపోతే మానే. ఇక్కడైతే మేము విడగొట్టట్లా, కలపట్ల ఉండండి, టెన్షన్ పడదు. ఇప్పుడు నేను ఆ ఇద్దరిని కలిపి పంపిస్తున్నాను నేను, ఎందుకంటే తిప్పి మీరిద్దరు విడిపోయింది 1 మంతే, ఇంకో 6 నెలలు అయితే మళ్ళీ మీరిద్దరే కలుసుకుంటారు. బాబు నేనే ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆవిడ వాయిస్ ఎందుకు అంత గట్టిగా ఉందో తెలుసా? మీరు లేకుండా ఆవిడ బతకగలదు, ఆవిడ లేకుండా నువ్వు బతకలేవు. నేను బతకలే మేడం. కాబట్టి ఆ అక్రమ సంబంధం పంచాయతీ ఏదో ఉంది చూడు, ముందు అర్జెంట్ గా కట్ చేయి. మేడం నేను పోను నీ మేడం. వెనకాల రమ్య రాసిస్తాను. గారు వినో, ఈయన నీ వెనకాల రమ్య గారు ఉండాలన్నా, ఉమ్. టీం ఉండాలన్నా, ఉమ్. ముందు ఫస్ట్ నువ్వు అక్రమ సంబంధం కట్ చేసుకో. ఎందుకంటే మీ ఆవిడ హట్ అయిన మేజర్ పాయింట్ ఇది. సరే మేడం. ఇక్కడ ఒకవేళ టీవీ షోకి ఆవిడ కూడా పిలిస్తే ఆవిడ కూడా చీర కట్టుకుని వచ్చేసేదేమో. ఉమ్. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. నువ్వేమో పెద్ద బలగం ఇచ్చావట ఆవిడకి. ఒకవేళ ఆవిడ వస్తే ఆవిడతోనే వెళ్తానంటే ఇక్కడ దాకా నువ్వు రావసరలా. మీ ఆవిడకి డైవర్స్ ఇచ్చేసే హ్యాపీగా వాళ్ళు హ్యాపీ, నువ్వు హ్యాపీ. ఆవిడకి డబుల్ అందరూ బెడ్రూమ్ చేసుకుంటారు ఇంటి అక్కర్లేదు, దగ్గర. సింగిల్ బెడ్రూమ్ చాలు. ఆవిడకి అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్ చేస్తే నీ ఇంట్లో నువ్వు ఉంటావు. అర్థమైందా? ముందు నువ్వు కట్ చేసుకోవాల్సింది నీ తాగుడు ఇవి అవి కాదు, అది తర్వాత సంగతి. ఎందుకంటే ఆవిడ 25 ఏళ్ళ నుంచి అవి అలవాటే. అక్రమ సంబంధం కట్ చేసుకో. నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడినా, ఆ అమ్మాయితో ఉన్నా, ఆ అమ్మాయి కనుక మాకు ఇంకోసారి ఫోన్ చేసిందంటే మేము వచ్చి మేము ఏం చేయాలో అది చేస్తాం. సరే మేడం. మిగతా 2 ఉమ్. విపరీతమైన అనుమానం. ఉమ్. ఈ అనుమానం ముందు కట్ చేయి. ఉమ్. నేను నమ్ముతున్నాను మీ ఆవిడ. ఉమ్. మీ ఆవిడకి ఏ అక్రమ సంబంధాలు లేవు. ఉమ్. ఓకే. ఉమ్. ఫస్ట్ పాయింట్ తాగుడు. ఉమ్. మీ ఆవిడ అడిగిన రోజు మా ఆయనకి తాగుడు మానిపించండి అని, ఉమ్. అప్పుడు సార్ ఏం చేయాలో చేస్తారు. ఎందుకంటే నిన్ను నమ్మి మేమైతే కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా దండగా, కోచింగ్ ఇవ్వడం కూడా దండగా, అంతే మేడం. ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా దండగా. సరే మేడం. అంతే. మీ ఆవిడ వెళ్ళి బతులు ఆడుకోండి. ఇంకోసారి అక్రమ సంబంధం పెట్టుకో. కాదమ్మా వేరే ప్రామిస్ అన్న అవన్నీ ఫస్ట్. ఆయన ప్రామిస్ చేస్తాడు, తప్పేస్తాడు మా మేడం. మేము సమక్షంలో ఉన్నాం కదా, మేడం. మా ముందు కదా. చేయలేదు మా కదా. సమక్షంలో అమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జరగనంత హామీ నేను ఇస్తున్నాను. అందుకే ఇక్కడ దాకా నేను వచ్చిన నేనున్నాను అంటే సరే. తోలు తీసేస్తాను. అయితే నీకు తెలీదు ఆ సంగతి. ఇంతసేపు నీతో నేను ఎందుకు మాట్లాడానంటే తల్లి, ఈయన్ని నేను మార్చగలుగుతాం, సార్ మార్చగలుగుతారు. మీరు మంచోళ్ళు, మీకు మంచి బలగం ఉంది. భర్త తర్వాతే ఎవరైనా అని ఎందుకు నేను ఎంత మొత్తుకొని చెప్తున్నానంటే, ఒక్కసారి ఆయన లేకపోతే నీ వెనకాల ఉన్న సర్కిల్ మొత్తం నిన్ను అసహించుకుంటారు. ఈ రోజు నీ వెనకాల మాట్లాడొచ్చేమో గాని. అర్థమవుతుందా? నువ్వు నిలబెట్టేసుకున్నావు నాన్న, సముద్రం అంతా ఈ దేశం. ఇప్పుడు వెళ్ళి 3 గంటలు పడతానంటే ఏంటి? కనీసం వాళ్ళు కూడా పట్టించుకోరు మేడం అతన్ని. నువ్వు మేమే ఉంటే 100 మంది ఉన్నట్టు పట్టించుకోరు, ఆయనకి. ఇదో మేమే ఇప్పుడు వీళ్ళు కోపం మీద అనుకోండి. కోపం మీద బోల్డ్ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేడం చెప్పింది వినండి మీరు. ఒట్టేసి ఆయన చెప్పండి. ఏందంటే ముందు అక్రమ సంబంధం చెప్పండి, నాకు నేను కావాలి. ఎవరు జరుగు- నన్ను నేను ప్రామిస్ కోసం చేయించుకో, నాకు అది ప్రామిస్ రికార్డు ఉంటుంది చెప్తున్నా. రేపు ఎవరు లీగల్ గా. తిరగని సారోళ్ళ ముంగల అందరి ముంగల చెప్తున్నా. అక్రమ నాకు సంబంధం అక్రమ సంబంధం నాకు అసలే వద్దు. నా పెళ్ళం కావాలి, నా పిల్లలు కావాలి. నేను రాసేస్తా, ఏది రాసి అంటే తాగుడు ప్రామిస్. ఆపేస్తా. తాగుడు అనేది తాగుడు కూడా బంద్ చేస్తా సార్. నేను నేను 110% నమ్ముతున్నాను. నీ మీద నాకు తాగుడు ఎటువంటి కూడా బంద్ అనుమానం చేస్తా. లేదు. మీరు ఎప్పుడు ఏది ఐ హాస్పిటల్ ఈ రోజు నుంచే చేస్తా. నేను ఈ రోజు నుంచే ఈ రోజు నుంచి సార్ ఈ రోజు నుంచి మీరు మందు మానేస్తున్నారు. బంద్ చేస్తా. ఇంకా అక్రమ మేడం, సంబంధాలు డబ్బులు పెట్టుకోరు. తీసుకెళ్ళిపోతాడు మేడం. ఇగో డబ్బులు అంట, డబ్బులు మేడం. కూడా అట్లా పని అన్నారు. చేసే నాన్న డబ్బులు నీకేం ఇస్తే కావాలో డబ్బులు వాడిని అడిగేసి, అడిగే ఇప్పుడే అడిగి పని చేసే డబ్బులు ఆయన ఇస్తారు అడిగేసి, కదా. ఆయన అడిగేసి. మీరు తినేస్తురు, నా పైసలు తింటురు, నా మీద అరుస్తురు, నా పైసలు నాకు ఇచ్చేసేయండి అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు దాకా గొడవలు జరిగినాయి కదా తల్లి. ఆహా, ఇప్పుడు నుంచి అంత జరగదు. గొడవల నువ్వు గురించి అడిగిన అడగలేదు. 3, నువ్వు ఇంకా అడిగిన ముందు 3 నుంచి మాట్లాడదాం ఆ, అమ్మా. సరే. మంచిగా మేడం, మాట్లాడదాం. అదే ఎందుకంటే చెప్తున్నాను ఈయన తర్వాత ఎవరైనా తల్లి, 2 పిల్లలు పెళ్లి అయ్యేదాకా నా కోసం సర్దుకో. ఒక్కటి, ఆయనకి నుంచి అక్రమ సంబంధం పెట్టుకుంటే మాకు ఫోన్ చేయి, నీకు విడాకులు ఇప్పించేస్తా. 2, తాగుడు గురించి కొంచెం మీరిద్దరూ అనుకొని ఆయనే మాంతే హ్యాపీ, లేకపోతే అడగండి, ఆ హెల్ప్ చేయాల్సింది చేస్తారు. లేదు మేడం, ఆయన మాంత అంటారు, మానడు, చేయించండి మేడం, మేడం. భూప్రపంచంలో అది జరిగే పనే కాదు మేడం. అమ్మా ఒక అమ్మా, మీరు వినండి. అనుకొని తీసుకొని వెళ్తే 2 years ఆగాడు. మీరు అందరూ హ్యాపీగా ఉంటే ఆయన మారటానికి మేము ట్రై 2 years చేస్తాడు. 2 years తాగనప్పుడు ఎంత మంచిగా ఉన్నాం మేడం. ఆయన పని పోకున్నా గానీ సర్దుకపోయినా మొత్తం. చూడు, నువ్వు తాగుడు మానేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బంద్ మా చేస్తా బాబు మేడం. కూడా అయిపోయింది. ట్రై రాసిస్తాను. చేయి. ట్రై నువ్వేమో చేస్తాను. ఇప్పుడు హామీలు ఇవ్వట్లేదు కానీ ఈ వద్దు. విషయం మీద ట్రై చేస్తాను. ట్రై చేయి. ట్రై మేము చేయాల్సిన చేయాలి హెల్ప్ మేడం చేస్తాం. ఆయనే. కానీ కానీ తాగుడు ఇప్పుడు బంద్ చేస్తా అని చేస్తాడు. చెప్తున్నారు కదమ్మా. కొంచెం టైం ఇంత దూరం వచ్చింది ఎందుకు మేడం? కొంచెం వినమ్మా. టైం విను, నీ విను. కోసం కదా వచ్చాడు. మీకు అసలు ఒక్కసారి వినే ఓపిక వినండి. లేదు. లేదు మేడం, ఆయన తాగుడు తాగుతాడే, ఆ, 25 ఏళ్ళ నుంచి ఏదేదో మాటలు మాట్లాడతాడు అదే మేడం. చెప్పాను కదా. అదే చిన్న ఓకే, బట్ బాధ. నాకు అర్థమైంది ఇప్పుడు కానీ మూడో మాట్లాడమని పాయింట్ డబ్బుల గురించి. నువ్వు సంపాదించింది ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి వెనక్కి అడిగే మాట లేదు. ఈ మూడిట్లో ఏది తప్పినా నేను 2వ దానికి పెద్ద హామీ ఇవ్వట్లేదు ఆవిడకి. ఫైనాన్షియల్ విషయం గానీ, అక్రమ సంబంధం గానీ ఏదన్నా తేడా వస్తే ఆ.
మేము ఊరుకో సరే మేడం. దాని అయితే ఓకేనా? ఇవాళ ఏం అంతవరకు మిమ్మల్ని కలిసి చేయగలం. ఉండమని మేము అనట్లేదు కానీ ఆయన ట్రై చేస్తాడు, మెల్లగా తాగుతుంటాడు. నీకు 1 వీక్ నమ్మకం కలిగితే ఇంటికి రాని, పాపం తిండి అయితే తినాలిగా. అమ్మ తరిమేసి, చుట్టాలు తరిమేసి, పిల్లలు తరిమేసి ఆయన చచ్చిపోతాం. ఇంకా అక్కడ రూమ్ ఉంది, అక్కడ ఉంటుంది మేడం. నేను అయినా నువ్వు వండే వంట చాలా బాగుంటదట, ఇందాక చెప్పాడు అట్లా మాకు. కాదు మేడం, ఎందుకంటే అక్కడ ఏం చేసిండు మొత్తం. నీకు ఇప్పటికైనా ఇంట్లో ఉన్నాయి, నిన్న కూడా మాట్లాడిండు మేడం. ఆడికి వస్తే నేను చంపేస్తా, నేను అన్ని మేడం. ఫిక్స్ చేసి పెట్టిన నేను. ఇక్కడ మణి గారు. ఈ క్షణం నుంచి మాట్లాడు, పాతది ఓకే వద్దు. మేడం. నిన్నటితో మధ్యాహ్నంతో మనకొద్దు, ఈ క్షణం నుంచి అంతే మా మాట్లాడు. పాప సరే. ఆ తర్వాత మేడం, మేమేం చేయలేం, గుర్తుపెట్టుకో. అంతే. 1 by 1 మాట్లాడదాం, ముందు ఇది కంప్లీట్ అవనివ్వండి. ఇది ఒక్క దగ్గరే అంటే మీదో పెద్ద గంగాళంలో ఇన్ని వేయడం కుదరదు. అదే కదా. ఇంకో 3 కంప్లీట్ అవనివ్వండి. అట్లా సరే. ఈయన సరే మేడం. అన్న మాటలకి ఆయన ఇక్కడికి వచ్చి మళ్ళా ఏమంటాడో మా వాళ్ళ ముంగట అని భయపడుతున్నాము. ఏమనరు, ఇప్పుడు అప్పుడే పిల్లని పిలవకండి తల్లి. మీ ఇద్దరికి నమ్మకం కలిగిన రోజు ఆయనే వెళ్ళి అల్లుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకుంటాడు. ఓకేనా సార్? ఇది చాలా ఓకే. మంచిగా మేడం, మేడం, ఇది ఒకటి మేడం. అడిగిన అమ్మా అభిప్రాయం మీరే ఆయన. మీరు వాదన మేడం. ఆపట్లేదు తెలుసా? ఆమెను ఇబ్బంది మీరు పెట్టేది వాదన కానీ ఆపట్ల, ఇబ్బంది కానీ ఇలాగే చెప్తున్నా. పొడిగిస్తా ఉంటే నాకు ఎవరైనా అలాగే ఏ తయారవుతారు సంబంధం ఇంకా. వద్దని చెప్పినా నేను. ఇంకోటి, నేను పనికి వెళ్ళొస్తాను, నేను 8:30 పనికి వస్తా. నేను చెల్లపల్లి పోవాలంటే జర నాకు టైం పడుతుంది. నేను కావాలంటే ఆ నుంచి వెళ్ళటప్పుడు సార్ మీరు నిజంగా అమ్మాయితో మాట్లాడకపోతే నేను ఆ పిల్ల మాట్లాడను. అనుమానించదు, నేను మాట్లాడాను. మాకు తెలుస్తుంది అవి. ఓకే, బయలుదేరండి. ఇంత వాదిస్తారమ్మా. సరే, ఇంకా ఒక ఆపండి దాని అమ్మా. మీద ఒకటి, ఒక దాని మీద పరిష్కారం చెప్పాము. మీ ఆ, పాపకి నమ్మకం- ఒక రోజులో చేసేయాలి అదే కదా, కొంచెం కదా. కట్ మేము చేసుకోండి. సాక్ష్యం ఉంటాం, మేము సాక్ష్యం ఉంటాం అని 100 సార్లు మేడం చెప్పినా అంటే సార్, కానీ ఒక్కటి ఆమె అమ్మాయి ఇగో మణి గారు. అంటే ఆ. మణిగారు సరే ఒక అమ్మా, నిమిషం. వాళ్ళ రికార్డులు మీరు చేసుకుంటూ మీరు ఏం కూర్చో. చేస్తారంటే మొత్తం చేస్తున్నారు. సార్ నేను ఒక నిమిషం, వచ్చినాయి అన్ని అడిగారు కదా మీరు. మెయిన్ ఏం ప్రాబ్లం చెప్పారు? అక్రమ సంబంధం అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత తాగుతున్నాడు అన్నారు. అది మెయిన్ ప్రాబ్లం. ఇక డాక్టర్ గారు మేడం చెప్పేశారు దానికి సొల్యూషన్ ఏంటి ఆయన అనేది. తాగకపోతే అసలు ఇంకా అవన్నీ మీరు మేనేజ్ చేసుకోవాలండి. ప్రతిదీ ఇంట్లో వంట వండాను, ఉప్పు లేదన్నారు, ఇలాంటివి చెప్పకూడదు ఇక్కడ. ఆయన ఇక మళ్ళీ ఏం ఒక్క నిమిషం. మేడం, అవి కూడా తీసేయండి. ఏమండి, ఒక్క నిమిషం. తాగుడు గురించి మేడం ఏం అనలేదు కదా అని మళ్ళా కంటిన్యూ చేస్తారు. మేము హలో. అనుకోవడం లేదు తల్లి. అరే, ఏమ్మా? తాగుడు మానేస్తేనే కాపురం నిలబడుతుందని చెప్పాం సార్. మణి గారు. చెప్పినావు. మళ్ళీ నువ్వు అలా చెప్పినావు. చెప్పావు. స్టార్ట్ చేసేయండి ఇవాళ నుంచి అని చెప్పాం. ఓకే మేడం ప్రామిస్ అండి అన్నాడు. ఏం వింటున్నావు? నీ గోల్ నువ్వు చెప్పుకోవడమే సరిపోతుంది నీకు. ఇదే కానీ నేను అంతాసేపు మొత్తుకున్నది. ఇగో ఒక్కటి ఆలోచించండి అమ్మా. 3 పిల్లలు, పెళ్ళైన పిల్ల ఉంది అక్కడ, ఇంక 2 పిల్లలకి ఇచ్చేయాలి. మీరు పెద్దోళ్ళు, ఇప్పుడు మీరు ఏదో యూత్ లాగా, ఏదో 16 ఏళ్ల పడుచు పిల్లల్లాగా గొడవ పడుతున్నారేంటమ్మా? కోడళ్ళు వచ్చి అరే కలిసి అర్థమవుతుంది. ఉండండి. మళ్ళీ అక్కడ పెళ్లిళ్ళు, మనవాళ్ళు మనవరాళ్ళు, హ్యాపీ లైఫ్ బతక ఏంటిది గోలా? ఇంకా చక్కగా ఇల్లు ఉంది, రెంట్లు కట్టక్కర్లేదు, పని చేసుకొని హ్యాపీగా ఉండగా ఏంటండి ఈ వయసులో? పెద్ద తరహాగా నేను ఉండి కొంచెం మీ మర్చిపోతాను పిల్లలకి మేడం, మేడం ఒక పాత మంచి జంటను విషయాలు అనిపించుకోండి. మర్చిపోండి. పాత ఇవాళ నుంచి విషయాలు కూడా ఆలోచించండి. ఆ వీడియోలు కూడా తీశారు మేము. ప్రతి ఒక్కరు అయ్యా, చూస్తున్నారు. ఇప్పుడప్పుడే నిన్ను నమ్మి ఎవడం తీయను. నువ్వు తాగు ఛే. మానేస్తే నాకు ఫోన్ చేస్తే ఉమ్. 4 రోజుల తర్వాత అప్పుడు తీసేనా అని చెప్తా. సరే. ఇవాళ ఇంటికి వెళ్ళిపోవాలని కూడా అనుకో మాకు. వాళ్ళు పిలుస్తారు. నువ్వు తాగుడు మానేస్తే అన్ని అమ్మాయికి తెలుస్తాయి. నువ్వు ఎవరితో మాట్లాడుకుంటూ ఉంటే తెలుస్తాయి. సరే. ఏమండి? ఆటోమేటిక్ మీరు కొంచెం వినడం కూడా అలవాటు చేసుకోండి మణి గారు. ఆయన చెప్పేది ఏదైనా వింటే కూడా మీకు అర్థం అవుతుంది. మీరు నాకు తెలిసి మీరు మాటలే వినరు అనుకుంటా. మీ మానాన మీరే చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆయన మాకు అంతగా ఇప్పుడు ఇవన్నీ పెట్టి ఆహా, చెప్తున్నాను మామూలుగా. పని చేస్తున్నా అంటే ఏమండి, నమ్మినాము. మీరు అట్లా చెప్పండి, నమ్మినాము. ఆవిడ చెప్పేది అట్లా మీరు అవసరం వినండి. ఉన్నా లేకపోయినా నమ్మినాం నమ్ము. మేడం. అవసరం నీదే. అది బాధ అయిపోయింది. సర్దుకో. ఇక్కడ వరకే నమ్ముకొని వచ్చావు కాబట్టి అంతవరకు చేశారు. ఓకేనా? జాగ్రత్తగా మీరు Thank ఉండండి. అంటే నార్మల్ గా ఇక్కడ కేసులు ఎలా వస్తాయంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇలా పెళ్ళైన వాళ్ళు వచ్చి పెద్దవాళ్ళగా మీ సలహాలు తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఏమైందంటే 25 ఏళ్ల కాపురం తర్వాత కూడా పెద్దవాళ్లే, పెద్ద తరహాగా ఉన్న వాళ్ళే వచ్చి ఈ పెద్దవాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని వెళ్తున్నారు. సో అంతవరకు మన వేదిక వాళ్ళ వరకు రీచ్ అయినందుకు నాకు నిజంగా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.